of God. అలాగే ఇక్కడ ఉన్న ప్రియతమ దైవజనులందరికీ కూడా వందనాలు. I want to thank God every patient believers. మరి అలాగే ఎంతో సహనంతో ఓపికతో కూర్చున్నటువంటి ప్రతి విశ్వాస బిడ్డలకు అందరికీ వందనాలు. Hallelujah. హల్లెలూయా. So thank God for every one of you. మీ అందరిని బట్టి దేవునికి వందనాలు. So I really enjoyed these 3 days staying with you. కాబట్టి ఈ 3 రోజులు మీతో ఉండటము, మీతో గడపడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. Amen. Thank you for the accommodation. మీరు మాకు ఇచ్చిన సదుపాయాలని బట్టి వందనాలు. Thank you for the foods. భోజనాలని బట్టి వందనాలు. I think I have put some weight now. ఇప్పుడు కొంచెం నేను బరువు పెరిగాను అనుకుంటున్నాను. So I have to go home and do some fasting. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కొంచెం ఉపవాసాలు మొదలు పెట్టాలి. So thank you for your love. మీ ప్రేమను బట్టి వందనాలు. And I want to thank that dear pastor. What's his name? Who been serving us? No. The one who Jeremiah. Where is Pastor he? Jeremiah గారు ఎక్కడ ఉన్నారండి? Yeah, he's always serving us. వారు ఎప్పుడు మాకు పరిచర్య చేస్తూ వచ్చారు. I want to, thank God for him as well. వారిని బట్టి కూడా వందనాలు. I hope you have been blessed by the word which God gave through me. దేవుడు నా ద్వారా మీకు ఇచ్చిన వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను అనుకుంటున్నాను. Amen. ఆమేన్. So this is my 6th message, I think. ఇది నా 6వ సందేశం అనుకుంటున్నాను నేను. God really strengthened me to stand here to preach his word. దేవుడు నిజంగా నన్ను బలంగా బలపరిచాడండి మీ మధ్యన ఇలా నిలబడి వాక్యాన్ని ప్రకటించడానికి. And this night it is going to be a very special night. ఈ రాత్రి చాలా చాలా ప్రత్యేకమైన రాత్రిగా ఉండబోతుంది. Amen. ఆమేన్. So the message which I'm going to preach tonight is completely different from all the other messages I gave the past 3 days. గత 3 రోజులుగా నేను ఇచ్చిన వర్తమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పూర్తి భిన్నంగా వేరే విధంగా ఉండే ఒక సందేశాన్ని మీకు ఈ రాత్రి ఇవ్వబోతున్నాను. So for the past 3 days you have been learning a lot of truths. కాబట్టి గత 3 దినాలుగా అనేకమైన వాక్య సత్యాలు మీరు నేర్చుకుంటూ వచ్చారు. Lot of some deep knowledge or deep truths from Bible. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన సత్యాలను గ్రహిస్తూ నేర్చుకుంటూ వచ్చారు. But this evening I want to spend time to pray for you. అయితే ఈ రాత్రి మీతో ప్రార్థన చేయటంలో కొంత సమయం గడపాలని ఆశపడుతున్నాను. I want to pray for your problems. మీ సమస్యల కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. So tonight I believe this is the night of deliverance. కాబట్టి ఈ రాత్రి మీకు విడుదల రాత్రిగా ఉండబోతుందని నేను నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. Deliverance from your curses. మీ శాపముల నుంచి మీకు విడుదల. Deliverance from your debts. మీ అప్పుల నుంచి మీకు విడుదల. From your sickness. మీ రోగము నుంచి మీకు విడుదల. From the problems of your families. మీ కుటుంబ సమస్యల నుంచి విడుదల. Hallelujah. హల్లెలూయా. So I want you to be a family here. కాబట్టి మీరు ఇక్కడ కుటుంబంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. See, one thing I noticed. నేను ఒక విషయాన్ని గమనించాను. Lot of kids are playing outside. చాలా మంది పిల్లలు అక్కడ బయట ఆడుకుంటున్నారండి. Don't allow like that. అలాగే వారికి అవకాశం ఇవ్వకండి. So ask the kids, whenever the meeting happens, your kids should be sitting here. ఇలాంటి కూటాలు జరుగుతున్నప్పుడు మీ పిల్లలు మీతో కలిసి కూర్చోవాలి క్రమంగా. It's very very important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. It's a correction of love. ఇది ప్రేమపూర్వకమైన దిద్దుబాటు అండి. Because sometimes when God moves in midst of this tent, ఎందుకంటే ఈ యొక్క పాలెం చుట్టూ దేవుని ఆత్మ బలంగా కదులుతున్నప్పుడు Satan can take the opportunity to steal your kids there. నీ బిడ్డలను అక్కడ ఉంచి ఈ ఆశీర్వాదాలు వారు దొంగిలించబడి, అంటే ఆశీర్వాదాలు పోగొట్టుకొని అపవాది వారి ఆశీర్వాదాలు దొంగిలించే విధంగా పనిచేస్తాడు. Because we are here, we are not fighting against flesh and blood. ఇక్కడ మనము రక్త మాంసములతో పోరాడట్లేదు. We are fighting against the principalities and powers. అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం, అధికారులతో మనం పోరాడుతున్నాం. In a while we are going to fight. మనము పోరాటం చేయబోతున్నాం. In a while we are going to pray for that. కొద్ది నిమిషాల్లో కొంత సమయం తర్వాత మనం ఆ పోరాటం చేయబోతున్నాం. If any senior pastors or senior people are there, please go and send all the kids and make them to come here. ఎవరైనా సీనియర్ పాస్టర్ గారు పెద్ద దైవజనులు ఉన్నట్లయితే మీరు వెళ్ళి అక్కడక్కడ తిరుగుతున్న పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి దయచేసి. If they are believers kids, వారి విశ్వాసుల బిడ్డలు అయితే వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, బయట వెళ్ళే వారిని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. Am I right? నిజమేనా అంటారా? Am I right, pastor? వాస్తవమేనా పాస్టర్ గారు? Yeah, because sometimes when we fight spiritually, ఎందుకంటే కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన పోరాటం మనం చేస్తున్నప్పుడు I have seen in some of the meetings the devils, the Satan who is going out of this place, he will go and attack the kids there. మరి కొన్ని కూటాల్లో నేను గమనించాను,
మరి ఇక్కడ దేవుని కార్యం బలంగా జరుగుతుంటే బయట తిరుగుతున్నటువంటి పిల్లల్ని దాడి చేసే ప్రయత్నం చేస్తాడు సాతానుగాడు. It's true. ఇది సత్యం. So I don't want anything to happen to your kids. కాబట్టి అలాంటి వ్యవహారాలు ఏమి అపవాది చేయడానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు నేను. I love your kids, huh? మీ పిల్లలంటే నాకు ఇష్టమండి, అందుకే Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let's bow our head and pray. ఒకసారి తల వంచి ప్రార్థన చేసుకుందామండి. Our gracious heavenly Father, మా కృపగల పరలోకపు తండ్రి, thank you for these wonderful meetings for the past 3 days. గత 3 దినాలుగా జరుగుతున్న ఈ అద్భుతమైన కూడికలను బట్టి నీకు వందనాలు. Thank you for every man of God who have preached the word here, Lord. ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించిన ప్రతి దైవజనుని బట్టి వందనాలు. Every man of God carried your presence. ప్రతి దైవజనుడు నీ సన్నిధిని మోసుకొని వచ్చి ఉన్నాడు. Even you have brought me, Lord God. ప్రభు, అలాగే నన్ను కూడా తీసుకొచ్చావయ్యా. And this is my last session. ఇది నా చివరి తరగతి నాయనా. Lord, this is a day, this is a night of deliverance. ఇది విడుదల రాత్రిగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. Right now, ఇప్పుడే I bind every works of Satan. అపవాది యొక్క ప్రతి క్రియలను నేను బంధిస్తున్నాను. Every principalities and powers. ప్రతి అంధకార శక్తులను, వ్యతిరేక శక్తులను In the heavenlies. ఆ పరలోక స్థలంలో ఆకాశమందలి దుష్ట శక్తులను, every strategies, ప్రతి వ్యూహంలను నేను బంధిస్తున్నాను. every lies of the enemy, అపవాది యొక్క ప్రతి అబద్ధాలను నేను బంధిస్తున్నాను. right now in the name of Jesus. ఇప్పుడే యేసు నామములో I give everyone under your presence, oh God. ప్రతి ఒక్కరిని నీ యొక్క బలమైన సన్నిధికి అప్పగిస్తున్నానయ్యా. Holy Spirit, this is your time. పరిశుద్ధాత్ముడా, ఇది నీ సమయమయ్యా. Speak to your people. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. Deliver them from all the curses. ప్రతి విధమైన శాపముల నుంచి వారిని విడిపించండి. Tonight, ఈ రాత్రి there will be a shaking in the heavenlies. ఆకాశమందలి శక్తులు కదిలింపబడబోతున్నాయి. We're going to see miracles, oh God. మేము అద్భుతాలు చూడబోతున్నాం ప్రభా. We humbly submit to you. మేము దీనులుగా మమ్మల్ని మేము Lord, I అప్పగించుకుంటున్నాం. thank for our dear Pastor Santosh. మా ప్రియ పాస్టర్ సంతోష్ గారిని బట్టి As we వందనాలయ్యా. together we ministered now. మేము ఇరువురం కలిసి పరిచర్య చేస్తుంటుండగా Lord, cover us under your wings. మమ్మల్ని నీ రెక్కల చాటున కప్పండి నాయన. That the anointing of the Holy Spirit shall flow from us, oh God. నీ పరిశుద్ధాత్మ అభిషేకము మా గుండా ప్రవహించును గాక. Let your name be glorified. నీ నామము మహిమ పరచబడును గాక. In Jesus' name I pray. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen, amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Put your hands together and give గట్టిగా glory చప్పట్లు to కొట్టి God. దేవుని కనపడదామండి. Hallelujah. హల్లెలూయా. Tonight, the title of my sermon is Blessings and Curses. ఈ రాత్రి నా సందేశం ఏంటంటే ఆశీర్వాదాలు, శాపాలు. For that, we are going to turn to only one scripture, Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయం చూద్దాం. ఒకే ఒక వాక్య భాగం From verse 3 to 5. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూద్దాం. In fact, verse 6. 6వ వచనం వరకు చూద్దాం. 20 verse 3 to 6. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుండి 6 వరకు. Yeah. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Blessings and curses. ఆశీర్వాదాలు, శాపాలు. There are two kinds of forces 2 విధములైన శక్తులు ఉన్నాయి that shapes the history of the world. ఈ ప్రపంచ చరిత్రను రూపుదిద్దే 2 శక్తులు ఉన్నాయి. Two forces. 2 శక్తులు. One is the visible force, ఒకటేమో దృశ్యంగా కనబడే శక్తి, and second is the invisible force. రెండవది కనబడకుండా ఉన్నటువంటి అదృశ్య శక్తి. Everything happens around you. నీ చుట్టూ సంభవిస్తున్న ప్రతిది కూడా All happens because of these visible and invisible forces. ఈ దృశ్యంగా కనబడుతున్న శక్తి, అదృశ్యంగా కనబడకుండా ఉన్న శక్తుల ద్వారా, ఈ 2 విధములైన శక్తుల ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయండి నీ చుట్టూ. Tonight, even if you are not a Christian,
ఈ రాత్రి ఒకవేళ నువ్వు క్రైస్తవేతరుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా, you mean standing on the roads and you're listening to me. ఎక్కడో దూరంగా రోడ్డు మీద నిలబడి వింటున్నావేమో, ఈ స్వరము నీకు వినబడుతుందేమో. This message I'm going to preach tonight is only for the people, not only for the people in the tent. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ సందేశము ఇక్కడ ఈ టెంట్ లో కూర్చొని ఉన్నటువంటి ఈ ప్రియులకు మాత్రమే కాదు. I want to preach to the whole village. ఈ గ్రామమంతటికి నేను ప్రకటించాలని కోరుచున్నాను. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, everything happens in your family. నీ కుటుంబంలో సంభవిస్తున్న సమస్తము It is because of this visible and invisible forces. ఈ దృశ్యమైన అదృశ్యమైనటువంటి ఈ రెండు విధాలైన శక్తుల ద్వారానే ఈ సమస్తము నీ జీవితంలో నీ చుట్టూ సంభవిస్తుంది. Blessings and curses, it's like that. ఆశీర్వాదాలు శాపాలు కూడా అదే రీతిగా ఉన్నాయండి. Blessings and curses both have visible and invisible things. ఆశీర్వాదాలు శాపాలు ఈ రెండిటికి కూడా దృశ్యమైనవి అదృశ్యమైనవి వాటిలో నిమగ్నమై ఉన్నాయి. It is not only visible and invisible, it is eternal and it is unchanging also. మరి అది కనబడేవి కనబడనివిగా ఉన్నవి మాత్రమే కాకుండా అవి శాశ్వతమైనవి నిత్యమైనవి, అలాగే Eternal, yeah. ఇటర్నల్ And unchanging. అది మార్పు చెందనటువంటి కార్యాలు అవి, Right? అవునండి. So, the thing which you see, the problem which you see, it has eternal and unchanging laws operating in it. మరి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఉందనుకోండి, ఒక శోధన ఉందనుకోండి, దాని వెనుక అది నిత్యమైనదిగా ఉన్నటువంటి శక్తి దాని వెనుక పనిచేస్తుంది, అలాగే మార్పు చేయజాలనటువంటి ఒక శక్తి పనిచేస్తుంది. The same way, the invisible forces also has eternal power and it operates in unchanging laws. అదే రీతిగా అదృశ్యంగా కనబడకుండా ఉన్నటువంటి శక్తులు కూడా అవి నిత్యమైనవిగా ఉన్నాయి, అలాగే శాశ్వతమైన నియమాలతో నియమించబడుతున్నాయి, జరుగుతున్నాయి. అదే రీతిగా మార్పు చెందినటువంటి శక్తుల ద్వారా అలాంటి సూత్రముల ద్వారా జరుగుతున్నాయి అవి. So both the visible and invisible are connected. కాబట్టి ఇప్పుడు దృశ్యంగా అదృశ్యంగా ఉన్న ఈ రెండిటికి అనుసంధానంగా సంబంధం ఉన్నది. All the problems you see through your eyes is connected with some forces which you cannot see through your eyes. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నటువంటి నీ యొక్క సమస్య, నీ శోధన ఏదైతే ఉందో నీ జీవితంలో, అది కనబడకుండా ఉన్నటువంటి ఒక అదృశ్య శక్తి దాని వెనుక పని చేస్తున్నది. If you focus on the things which you can see, it means you're going to miss a great thing. మీరు కేవలము కళ్ళతో చూడగలిగే వాటినే చూస్తూ వాటి మీదే దృష్టి పెట్టినట్లయితే మీ జీవితంలో ఏదో అత్యంతమైనటువంటి ముఖ్యమైనది ఏదో ఉన్నది, దాన్ని కోల్పోతాం. Let me say it once again. మరొకసారి చెప్తాను. Some of the people who are hearing this message tonight, ఈ రాత్రి సందేశం వింటున్నటువంటి కొందరు, you are fighting you to come out of one problem. నువ్వు ఒక సమస్య నుంచి బయటపడాలని పోరాడుతున్నావు, but it's not moving. కానీ ఆ సమస్య కదిలి వెళ్ళట్లేదు. You know why? ఎందుకో తెలుసా? It is connected with the invisible world. అదృశ్య పరిధికి అది సంబంధించినదిగా ఉంటున్నది. It is connected with something which is eternal. నిత్యమైనటువంటి దానికి సంబంధించిన దానికి అనుసంధానంగా ఉన్నది. It is connected with something which is unchanging in its laws. అంటే ఆ నియమాలు ఎవరు మార్పు చేయలేనటువంటి అలాంటి నియమాల కింద ఉండి ఆ పని చేస్తుంది ఆ శక్తి. We are so much used to the physical world. భౌతిక ప్రపంచానికి మనం ఎంతగా అలవాటు పడిపోయామంటే we forgot about the spiritual world. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అదృశ్య పరిధిని మనం పూర్తిగా మర్చిపోయాం. That's why I told your kids to come here. అందుకనే మీ పిల్లల గురించి చెప్పాను కదా, వారందరిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. Because what I am preaching here, ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే ప్రకటిస్తున్నానో it has eternal consequences. అది నిత్యమైన పరిణామాలు ఉంటాయి దాని వెనుక. It has unchanging laws. అవి మార్పు పొందనటువంటి లేదా మార్పు చెందనటువంటి నియమాలు దాని వెనుక పనిచేస్తున్నాయి. You are not seeing just physical persons here. ఇక్కడ కేవలం ఏదో ఒక భౌతికంగా ఇద్దరు నిలబడ్డ వ్యక్తుల్ని మాత్రమే మీరు చూడట్లేదు. Listen, we are connected with heaven. చూడండి, మేము పరలోక
పరలోకంతో అనుసంధానమైన వారిగా ఉంటున్నాం. Right now I am connected with the spiritual world. ఆత్మ సంబంధమైన పరిధితో మేము అనుసంధానంగా కలిసిన వారిగా ఉన్నాం. Whatever I speak right now, నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో, whatever comes out of my mouth right now, ఇప్పుడు నా నోట నుండి విడుదలవుతున్న ప్రతి మాట it has eternal values. అది నిత్యమైన విలువలు కలిగిన మాటలు. It has unchanging laws. మార్పు చెందనటువంటి నియమాలతో కూడుకున్న మాటలవి. If you believe, say hallelujah. మీరు నమ్మినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We are not dealing with some spiritual things. మేము ఆత్మీయ విషయాలను మేము వ్యవహరించట్లేదు. Tonight we are going to deal some spiritual things. ఈ రాత్రి ఆత్మ సంబంధమైనటువంటి ఆ కొన్ని కార్యాలతో మేము The వ్యవహరిస్తాం. world doesn't know about it, దీని గురించి లోకానికి బొత్తిగా ఏం తెలియదు. but the Bible opens us to a new world. అయితే బైబిల్ మనకు ఒక నూతన లోకాన్ని తెరిచి చూపిస్తుంది. The Bible says బైబిల్ చెప్తుంది, there is blessings and curses spiritually. ఆత్మీయంగా ఆత్మీయ లోకంలో ఈ ఆశీర్వాదాలు శాపాలు ఉన్నాయట. At the same time, these blessings and curses are physically as well. అదే రీతిగా అదే సమయంలో ఈ యొక్క ఆశీర్వాదాలు శాపాలు శారీరకంగా లేదా భౌతికంగా కూడా అవి ఉన్నాయి ప్రత్యక్షంగా. Let me say it once again. మరొకసారి చెప్తాను, Both blessings and curses has spiritual dimension. ఈ ఆశీర్వాదాలు శాపాలు ఈ రెండు కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరిణామంలో ఉన్నాయి. If there is blessings in your family, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉన్నట్లయితే, if your family is blessed family, నీ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం అయినట్లయితే, you will see positive results in whatever you do. నువ్వు ఏమి చేసిన ప్రతి దానిలో కూడా ఒక అనుకూలమైనటువంటి ఫలితాలే నువ్వు చూస్తూ వెళ్తుంటావు. If there is curse operates in your family, ఒకవేళ గనుక దానికి భిన్నంగా శాపము నీ కుటుంబంలో పనిచేస్తుంది అనుకో, whatever you do there will be negative results. నువ్వు ఏది చేసినా ఏది ప్రయత్నించినా అన్ని ప్రతికూలమైన ఫలితాలే చూస్తావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let me say it once again. మరొకసారి చెప్తాను, All the positive or negative results is connected to the spiritual world. ఈ అనుకూలమైన ఫలితాలైనా ప్రతికూలమైన ఫలితాలైనా ఇవన్నీ కూడా ఒక ఆత్మీయ లోకానికి అనుసంధానంగా సంబంధించినవిగా If ఉన్నవి. there is a negative things in your family, ఒకవేళ నీ కుటుంబంలో ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు if ఉన్నాయనుకోండి, there is curses operating in your family, ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా ఒక శాపము పనిచేస్తున్నట్లయితే, I mean it means we have to deal not here, we have to deal there. అంటే దాని అర్థము ఇక్కడ మనం వ్యవహరించాల్సింది మనం ఎదుర్కొంటున్న శాపం కాదు, అక్కడ ఆధ్యాత్మిక ఆత్మీయ లోకంతో మనం వ్యవహరించాలి. If you don't deal that curse there, ఆ శాపం విషయంలో దాని అక్కడ ఆ లోకంతో నువ్వు పోరాడకపోతే, the effect of that curse can travel from one individual to the family. మరి ఆ యొక్క శాపం అనే వ్యవహారం ఏదైతే ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తుందో ఆ వ్యక్తి నుండి కుటుంబానికి మొత్తం అంటుకుంటుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. I am talking about both blessings and curse. నేను రెండు విషయాలు మాట్లాడుతున్నాను, ఆశీర్వాదాలు శాపాలు. The blessing is connected with heaven. ఆశీర్వాదం అన్నది పరలోకంతో అనుసంధానమై ఉన్నది. The blessings are connected with God. దేవునికి సంబంధించినవిగా ఉన్నవి ఆశీర్వాదాలు. Blessings are connected with Jesus. ఆశీర్వాదాలు యేసయ్యకు సంబంధించినవిగా But the ఉన్నాయి. curse is connected to Satan's kingdom. అయితే ఈ యొక్క శాపాలు ఏవైతే ఉన్నాయో సాతాను యొక్క రాజ్యానికి చెందినవిగా ఉన్నాయి. So when you are connected with the blessings, all the things it brings positive results. నువ్వు ఆశీర్వాదంతో అనుసంధానమై ఉన్నట్లయితే అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలే నువ్వు చూస్తూ వెళ్తావు. If your family is connected to a Satan kingdom or curse, I mean everything you do will bring a negative results in your life. ఒకవేళ గనక దానికి భిన్నంగా నీ యొక్క కుటుంబము ఒకవేళ సాతాను రాజ్యానికి లేదా శాపానికి అనుసంధానమై ఉన్నట్లయితే నువ్వు ఏం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రతికూలమైన ఫలితాలే చూస్తూ ఉంటావు. So both the blessings and curses can have their effects beyond that particular individual person. కాబట్టి ఈ రెండు ఆశీర్వాదాలు కావచ్చు శాపాలు కావచ్చు ప్రతిది కూడా దాని ఫలితాలు వ్యక్తిగతంగా మరి ఆ రెండు విధాలుగా ప్రభావం చూపిస్తాయి. It can have an effects from an individual to a family. మరి ఒక వ్యక్తి నుండి
కుటుంబానికి కూడా అది అంటుగట్టబడే అవకాశాలు From ఉండొచ్చు. family, it can go to the tribe. మరి కుటుంబం నుండి ఆ తరానికి కూడా వెళ్ళొచ్చు. From tribe, it can go to the community. మరి ఆ తరము నుండి ఆ జాతి వారందరికీ కూడా ఉద్భవించవచ్చు. From community, it can travel. Blessings and curses can travel to nations. ఆ శాపాలు గాని ఆశీర్వాదాలు గాని ఈ యొక్క సమాజము నుండి దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. Are you listening? వింటున్నారా అండి? Can you get what I'm saying? నేను చెప్తున్న మాటలు మీకేమన్నా ఎక్కుతున్నాయా? It has eternal effects. ఇవి శాశ్వతమైనటువంటి ప్రభావం చూపించే పరిస్థితి ఉన్నది. That's what we read. If you love the Lord and we walk according to His commandments, the blessings will travel from one generation to another generation to another generation. The Lord says thousands generations. మరి అది మనం వాక్య భాగంలో చదువుకున్న విషయం అక్కడ అదే చెప్తున్నది. ఒకవేళ మనం గనుక ప్రభువును ప్రేమించు వారిగా ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించు వారిగా ఉండగలిగితే మన ఒకరి నుండి మన జీవితంలో నుండి ఆశీర్వాదాలు మన తర్వాత మన పిల్లలకు, మన పిల్లల నుండి వారి పిల్లలకు, అలాగ తరతరాలను కొనసాగిస్తూ దేవుడు చెప్పిన మాట 1000 తరాల వరకు దాని ప్రభావం కొనసాగుతుందట. Please listen very carefully. చాలా జాగ్రత్తగా If వినండి. there is a curse operates in the family, ఒకవేళ గనక ఒక కుటుంబంలో శాపం పనిచేస్తుంది అనుకోండి, that curse will jump from one generation to another generation. ఆ శాపము ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహిస్తుంది. From that generation to another generation. ఆ తరం నుండి ఇంకొక తరానికి కూడా అది కొనసాగుతుంది. From that generation to the fourth generation. ఆ 3వ తరం నుండి 4వ తరానికి కూడా అది కొనసాగే అవకాశాలు ఉన్నాయట. According to the Bible, బైబిల్ ప్రకారమే నేను చెప్తున్నాను. if there is this curse, ఒకవేళ ఈ శాపమే ఉంటే there will be only 4 generations. 4 తరాలకు దాని ప్రభావం ఉంటుంది. There will be కేవలం 4 తరాలే. only 4 generations. కేవలం 4 తరాలకే దాని ప్రభావం కొనసాగుతుంది. No 5th generation. ఇక 5వ తరానికి దాని ప్రభావం No వెళ్ళడానికి లేదు. 10th generation. 4 నుండి 5వ తరానికి అది కొనసాగడానికి అవకాశం లేదు. If you are connected with the blessings, ఒకవేళ నువ్వు ఆశీర్వాదాలతో అనుసంధానమైనట్లయితే 1000 generations. 1000 తరాలకు దాని ప్రభావం If your కొనసాగబోతుంది. family is connected with the curse, నీ కుటుంబం ఒకవేళ శాపంతో అంటుగట్టబడి ఉంటే only 4 generations. కేవలం ఒక 4 తరాలు దాని ప్రభావాన్ని చూస్తాయి. You know why? ఎందుకో తెలుసా? Behind the blessings and curse, there is a supernatural force. ఈ ఆశీర్వాదాలు శాపాల వెనుక ఒక అసాధారణమైన అతీతమైన శక్తి ఒకటి పనిచేస్తుంది. Supernatural power of God in blessings. ఈ ఆశీర్వాదాల వెనుక అసాధారణమైనటువంటి ఒక దైవికమైన దేవుని శక్తి పనిచేస్తుంది. And the power of Satan behind the curse. ఈ శాపాల వెనుకేమో సాతాను యొక్క అపవాది యొక్క శక్తి పనిచేస్తుంది. God is the source of blessings. ఆశీర్వాదాలకు మూలము కారకుడు దేవుడై ఉన్నాడు. The power behind blessing is the blessings of Jesus Christ alone. ఆశీర్వాదాల వెనుక కారకుడుగా మూల కారకుడు ఎవరంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. I can proclaim tonight that without Jesus there is no blessings. ఈ రాత్రి నేను నేరుగా ధైర్యంగా ప్రకటించగలను, యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో లేకుండా ఏ విధమైన అవకాశం లేదు నువ్వు ఆశీర్వాదం పొందడానికి. Every others they bring curses in your family. మిగిలిన ఏదైనా కానీ నీ జీవితంలో ఇతరులు ఎవరైనా కానీ శాపాలే తీసుకొస్తారు నీ జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Jesus alone is the source of blessing. కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే ఆశీర్వాదాలకు మూల కారకుడుగా ప్రధాన కారకుడుగా ఉన్నారు. He is the God of Abraham. ఆయన అబ్రహాము దేవుడు. He is the God of Abraham. ఆయన దేవుడు అబ్రహాము దేవుడుగా Come on, ఉన్నాడు. lift your hands and say, my God is the God of Abraham. చెప్పండి, మీ చేతులు పైకెత్తి చెప్పండి, నా దేవుడు అబ్రహాము దేవుడై ఉన్నాడు. Come on, I don't hear. చెప్పండి వినబడాలి నాకు, My వినబడట్లేదు. God is a God of Abraham. గట్టిగా నోరు తెరిచి చెప్పండి, నా దేవుడు అబ్రహాము దేవుడై ఉన్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Abraham family is still here now.
అబ్రహాము కుటుంబం ఇంకా ఇక్కడ ఉన్నదండి మన మధ్య. It is still here now. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నది అబ్రహాం కుటుంబం. God called Abraham around 3,500 years before. దాదాపు 3,500 సంవత్సరాల క్రితము God అప్పుడు పిలిచాడు దేవుడు అబ్రహాం. Nearly 3,500 years before God called Abraham. అబ్రహామును పిలిచి దాదాపు 3,500 సంవత్సరాలు And గడిచిపోయాయి. God blessed Abraham. దేవుడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడు. Still today their family is there. నేటికిని ఆయన కుటుంబం ఉన్నది. It is their family ruling the world. వారి కుటుంబమే ప్రపంచాన్ని ఏలుచున్నది. That is Israel. అదేదో కాదు, ఇజ్రాయేలే. That is Israel. ఇజ్రాయేలు దేశమే. Without Israel, ఇజ్రాయేలు లేకుండా nothing is there. ఏమీ లేదు. The computer won't operate. ఈ కంప్యూటర్ పని చేయదండి. This camera will not operate. ఈ కెమెరా పని చేయదు. Your mobile phone cannot work. నీ మొబైల్ ఫోన్ పని చేయదు. If you have an heart attack, నీకు ఒక గుండె జబ్బు ఉంటే, you go to hospital. గుండె నొప్పి ఉంటే హాస్పిటల్ కి The వెళ్తాం. first thing they will do, they will take an ECG. మొట్టమొదట వారు చేసే పని ఈసీజీ తీస్తారు. You know who found the ECG machine? ఈసీజీ మెషిన్ ఎవరు కనిపెట్టారు It తెలుసా? was Abraham's children. అబ్రహాం సంతానమే. Whatever it might be. ఏ వస్తువైనా తీసుకోండి. Whatever it might be. ఏ వస్తువైనా తీసుకోండి. Because God blessed Abraham. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, And the blessing was continued until today. ఆ ఆశీర్వాదము నేటి వరకు అది కొనసాగుతూనే వస్తుంది. But the power behind the curse is Satan. అయితే శాపం వెనుక ఉన్న శక్తి మాత్రం అపవాది, సాతాను. Where Satan's curses, ఎక్కడైతే సాతాను శపిస్తాడో there will అది be పరిపేస్తుంది. failures. అక్కడ ఓటమిలే There ఉంటాయి. will be sicknesses. అక్కడ రోగాలే There ఉంటాయి. will be poverty. అక్కడ బీదరికమే There ఉంటుంది. will be defeat. అక్కడ ఓటమే ఉంటుంది. There will be barrenness. అక్కడ అంత గొడ్రాలితనమే There ఉంటుంది. will be marriage breakdowns. అక్కడ వివాహాలు There బద్దలైపోతాయి. will be divorce. అక్కడ విడాకులే ఉంటాయి. Are you listening? వింటున్నారండి? These are the negative results. ఇవన్నీ కూడా ప్రతికూలమైన ఫలితాలు, ప్రతికూల ఫలితాలు. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. I want you to listen to these words. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. Before I'm going to pray for the people who are in curse tonight. శాపంలో ఉన్న జనుల కొరకు ఈ రాత్రి నేను ప్రార్థన చేసే ముందు, Before we deliver the people in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామం పేరిట ప్రజలకు విడుదల ప్రకటించే ముందు, Please give your ears to the word of God. దయచేసి దేవుని వాక్యం కొరకు మీ చెవుని ఇవ్వండి. You need to understand what the Bible says. బైబిల్ అక్షరాల ఏం చెప్తుందో మీరు అర్థం చేసుకోవాలి. God is the source of all the blessings. సమస్త దీవెనలకు ఆశీర్వాదాలకు కారకుడు ఆయన మాత్రమే. Health is the source of blessing. ఆరోగ్యము ఆశీర్వాదానికి ఫలితం. Prosperity is a source of blessing. సమృద్ధిని వర్ధిల్లే స్థితి అంతా కూడా ఆశీర్వాదం యొక్క ఫలితం. Victory is a source of blessings. జయం అన్నది నీ జీవితంలో కావాలంటే ఆశీర్వాదం యొక్క ఫలితంగానే ఉంటున్నది. Extension is a source of blessings. విశాలత, విస్తరించుట అన్నది ఆశీర్వాదం యొక్క ఫలితమే. Promotion is a source of blessings. నీకు అభివృద్ధి చెందటము, ప్రమోషన్ రావడం అన్నది ఆశీర్వాదం యొక్క ఫలితమే. These are connected with God. ఇవన్నీ దేవునితో సంబంధం కలిగి ఉన్నది. These are connected with the living God. సజీవుడైన దేవునికి అనుసంధానమైన విషయాలు ఇవన్నీ All కూడా. these are connected with Jesus Christ. ఇవన్నీ యేసుక్రీస్తు వారితో అనుసంధానమై ఉన్నాయి. But అయితే if there is continuous failure in whatever you do, నువ్వు ఏం చేసినా ప్రతిసారి అన్ని విషయాల్లో ఓటమే ఉందనుకో, if there is continuous sickness in your life, ఎప్పుడు చూసినా ఏదో ఒక జబ్బు, ఏదో ఒక రోగమే ఉందనుకో, if you have a continuous poverty in your life, ఎప్పుడు చూసినా నీకు బీదరికమే ఉందనుకో నీ జీవితంలో, if you are facing defeat continuously in your life, నీ జీవితంలో నిరంతరాయంగా ఓటములు ఎదుర్కొంటున్నావు అనుకో, if there is barrenness in your life, నీ జీవితంలో గొడ్రాలితనం ఉందనుకో, if you face marriage breakdowns in your life, మీ జీవితంలో వివాహాలు విడిపోయే అనుభవాలు ఉన్నట్లయితే, if there addiction to the drugs in your family, ఏదైనా మత్తు పదార్థాలకు బానిసలైపోయినటువంటి అనుభవాలు ఉంటే నీ కుటుంబంలో, if there is mental breakdown in your life, నీ యొక్క కుటుంబంలో లేదా నీ జీవితంలో మానసికమైనటువంటి రోగాలు ఉన్నట్లయితే, if somebody in your family goes under depression, నీ కుటుంబంలో ఎవరైనా నిరాశకు లోనైన పరిస్థితిలో మిగిలిపోతే,
Listen very carefully. జాగ్రత్తగా విను. The curse is operating. శాపం పనిచేస్తుంది అన్నమాట. It could be the curse is operating. శాపం పనిచేస్తున్నట్టే దాని వెనుక. Somewhere your family is connected to the spiritual uninvisible world. ఎక్కడో ఆ అదృశ్య పరిధికి నీ కుటుంబము అలాగా అంటుగట్టబడి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టే. I'm not here to scare you. అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి లేనని. You don't have to scare about this. దీని గురించి మీరు భయపడనక్కర్లేదు. You are not here accidentally. నువ్వేదో ప్రమాదవశాత్తు అనుకోకుండా ఇక్కడికి వచ్చిన వ్యక్తి My కాదు. God has brought you here. నా దేవుడే నిన్ను ఇక్కడికి తోడుకొని To వచ్చాడు. deal the curses ఈ tonight. రాత్రి ఆ శాపం నుంచి నిన్ను విడిపించడానికి We are going to break the curse by the blood of the lamb. గొర్రెపిల్ల రక్తంతో ఆ శాపాన్ని మనం విరగొట్టబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Is the Lord speaking to you tonight? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. How does I don't have time to speak about blessings ఆశీర్వాదాలను గురించి మాట్లాడడానికి నాకు ఎక్కువ సమయం లేదండి. because you have been hearing messages about blessings, many messages. ఎందుకంటే ఆశీర్వాదాలను గురించి ఎన్నెన్నో వర్తమానాలు వింటూ వచ్చారు కదండి. Tonight I'm going to talk about curse. ఈ రాత్రి శాపం గురించి మాట్లాడుకుందాం. Because I could feel many of your people's lives have been, under the bondage of these curses. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే మీలో అనేకుల జీవితాలు ఈ శాపం అనే బంధకంలో బంధించబడిన అనుభవాల్లో ఉన్నారని నేను గ్రహించాను Even ఆత్మలో. some Christians and believers can be under the bondage of the curse. క్రైస్తవులైనటువంటి వారైనా విశ్వాసులైన వారైనా కూడా ఈ యొక్క శాపం అనే బంధకంలో బందీలుగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. How does a curse start in a family? ఒక కుటుంబంలో ఈ శాపం అన్నది ఎలా మొదలవుతుంది, ఎలా ప్రారంభించబడుతుంది, How does it start? ఇది ఎలా మొదలవుతుంది? If you go home and read Isaiah chapter 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయం గనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నట్లయితే it says that Jesus Christ died for our sin. యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఆయన మరణించాడు అని బైబిల్ చెప్తుంది. He died for our transgression. మన అపరాధముల నిమిత్తమై ఆయన మృతి చెంది ఉన్నాడని And చెప్తుంది. also the Bible says he died for our iniquity. మన అపరాధములు మన దోషములను బట్టి ఆయన బాధపరచబడ్డాడు లేదా మరణించాడని బైబిల్ చెప్తుంది. Let me say it once again. Jesus died for your sins. నీ పాపముల నిమిత్తమే యేసు మరణించాడని మరొకసారి Jesus చెప్తున్నాను. died for your transgressions. నీ యొక్క అతిక్రమములను గురించి యేసు మరణించి ఉన్నాడు. Jesus died for your iniquities. నీ అపరాధములను బట్టి యేసు మరణించి ఉన్నాడు. There is a difference between sin, transgression and iniquities. పాపము, అపరాధము, Iniquity. అపరాధములను ఆ పాపము గురించి పాపము, అపరాధము, దోషము ఇవి మూడు వేరుగా ఉన్నాయి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. I'm going to explain what sin is. పాపం అంటే ఏంటో చెప్తాను. I'm going to explain what transgression and what iniquity is. అపరాధం అంటే ఏంటి, అలాగే దోషం అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. For example, ఉదాహరణకి I'm driving my car. నేను నా కార్ డ్రైవ్ చేస్తున్నాను. I really thank God for your roads because you don't have any signals. మీ రోడ్లను బట్టి నేను నిజంగా దేవునికి వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే సిగ్నల్ లేవండి ఎక్కడ. You are blessed people. మీరు చాలా ధన్యులు. But in Coimbatore, అయితే కోయంబత్తూరులో every 1 kilometer signal. ప్రతి కిలోమీటర్ దాటి ముందుకెళ్తే సరే అక్కడ సిగ్నల్ So ఉంటుంది. before you start from your home, you have to think and count about the signals you need to cross. కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నారంటే నువ్వు ఎంత దూరం వెళ్ళాలి, ఆ మధ్యలో ఎన్ని సిగ్నల్ ఉన్నాయో అంచనా వేసుకోవాలి, లెక్కలేసుకోవాలి. I hope you know what signal is, right? సిగ్నల్ అంటే ఏంటో తెలుసు కదండి. Okay, red, orange. ఎరుపు రంగులో ఉంటుంది. You're right. So when the red blows, you have to stop. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాలండి రోడ్డు మీద. Sometimes కొన్నిసార్లు I need to go to the airport. Hurry. ఎయిర్పోర్ట్ కు వెళ్ళడానికి చాలా త్వరపడి వెళ్ళాలి. It always happens to me in Andhra. ఆంధ్రాలో ఎప్పుడు జరుగుతుంటుంది. Every time you rush to the airport. ప్రతిసారి బయలుదేరాలనగానే పరిగెత్తాల్సి వస్తుంది. Even though there is no signals. సిగ్నల్ లేకపోయినా కూడా పరిగెత్తాల్సి వస్తుంది. You rush. పరిగెత్తాలి. On the way to the airport, that signals is red now. ఎయిర్పోర్ట్ కు ఆ మార్గంలో ప్రయాణంలో బయలుదేరిన వెంటనే మధ్యలో ఈ సిగ్నల్ రెడ్ పడుతుంది, ఆపుతుంది. But I am in hurry. కానీ నాకేమో తొందరగా వెళ్ళాలి. It's red. అదేమో రెడ్ ఉంది. I look here and there. అటు ఇటు దిక్కులు చూస్తాను.
Nobody is there. అక్కడ ఎవరు చూసేవారు ఎవరు లేరు, పట్టించుకునేవారు లేరు, No police. పోలీసు వారు ఎవరు లేరు. In Kerala, you can't do that. కేరళలో అయితే అలా చేయడానికి అవకాశం ఉండదు. Once you cross, there is camera. I will take a photo. ఒక్కసారి ఎప్పుడైనా అలాగా పొరపాటున రెడ్ లైట్ దాటి వెళ్ళిపోతే కెమెరా ఉంటుంది, నేను ఫోటో తీసేస్తుంది. It's boring to drive car in Kerala. కేరళలో డ్రైవింగ్ చేయాలంటే, కార్ డ్రైవ్ చేయాలంటే కష్టం అండి, బోర్ కొడుతుందండి. Even there is nobody in the road, you have to go only in 70. రోడ్డు మీద ఎవరు కనబడకపోయినా ఖాళీగా ఉన్నా కూడా 70 మైళ్ళ వేగంతోనే వెళ్ళాలి, 70 కిలోమీటర్ల వేగంతోనే Once you వెళ్ళాలి. cross 70, ఆ 70 దాటి వెళ్ళావనుకో, in 1 week, the letter will come with the photograph you crossed 70. నువ్వు 70 దాటి వెళ్ళిపోయావు, ఆ వేగాన్ని మించావని నీకు లెటర్ వస్తుంది, ఇంటికి ఉత్తరం వస్తుంది. Thank God you are driving in Andhra. మీరు ఆంధ్రాలో డ్రైవింగ్ చేస్తున్నారు. So I am looking here and there, no camera, no police. నేను ఇటు అటు దిక్కులు చూశాను, ఎవరు లేరు అక్కడ పోలీస్ వారు. So I decide, నేను అనుకున్నాను, I am going to go through this red signal. ఈ రెడ్ సిగ్నల్ ఉన్నా సరే దాటి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నాను. I know it is against the law. అది చట్టానికి విరుద్ధమని నాకు తెలుసు. But deliberately what I do is I go through the red signal. అయినా కూడా పట్టు విడవకుండా ఏం చేస్తానంటే ఆ రెడ్ సిగ్నల్ దాటి వెళ్ళిపోతాను. You know what I did? నేనేం చేశాను తెలుసా? I did a sin. నేను ఒక పాపం చేశాను అన్నమాట. Because I broke the law of the government. ప్రభుత్వం యొక్క చట్టాన్ని నేను ఉల్లంఘించాను అని అర్థం అక్కడ. Hallelujah. హల్లెలూయా. It is not just breaking the law. చట్టము ఉల్లంఘించడమే కాదు, According to the word of God, దేవుని వాక్య ప్రకారము even if you break government's law, ప్రభుత్వ నియమాన్ని నువ్వు ధిక్కరించినా సరే it is considered to be the sin. అది పాపముగా పరిగణించబడుతుంది. Boys, if you drive your scooter without helmet, it is not breaking the law, it is a sin. అబ్బాయిలారా, హెల్మెట్ లేకుండా, హెల్మెట్ పెట్టుకోకుండా మీరు డ్రైవ్ చేస్తున్నట్లయితే మరి అది కేవలము మరి అదేదో ప్రభుత్వం యొక్క అధికారాన్ని ధిక్కరించడమే కాదు, అది పాపము. జాగ్రత్త. So I break the law. నేను ఇప్పుడు చట్టం ఉల్లంఘించాను. So what I did is called a sin. నేను చేసిన దాన్ని ఏమని పిలుస్తారంటే పాపము అంటారు. This is the law of God. ఇది దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క నియమం ఇది. Can you lift your Bible and show me the law of the Lord? దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకసారి పైకి లేపి చూపిస్తారా? Can I see that? చూపిస్తారా అందరూ? If you break this law, ఈ ధర్మశాస్త్రాన్ని మీరు ఒకవేళ విరగొట్టినట్లయితే, you దాన్ని are జవదాటినట్లయితే, not just breaking the law, you are sinning against God. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడమే కాదు, దేవునికి విరోధంగా పాపం చేసిన వారు అవుతున్నారు. There are 613 commandments in the Bible. 613 ఆజ్ఞలు ఉన్నాయండి బైబిల్ మొత్తం. Not just 10 commandments. కేవలం 10 ఆజ్ఞలే అనుకుంటారు, కాదండి. Do you know there are 613 commandments? బైబిల్ మొత్తంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి, మీకు తెలుసా? I don't know whether at least we know 10 commandments by heart. కనీసం 10 ఆజ్ఞలన్నా కంఠస్థం వచ్చో లేదో నాకు తెలియదు. మీకు How many of you can tell 10 commandments by heart? 10 ఆజ్ఞలు చూడకుండా కంఠస్థంగా ఎంతమంది చెప్పగలరు? Anybody here? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? There is one person. ఒక్కరు ఉన్నారండి. Arey, you don't know the law. అరే, మీకు ధర్మశాస్త్రం తెలియదండి. Now I know you will be breaking all the laws. అంటే దాని అర్థం ఇక మీరు ఆ నియమాలన్నీ కూడా, ఆజ్ఞలన్నీ ఉల్లంఘించేస్తారనమాట. Do you know you should not lie? మీరు అబద్ధం చెప్పకూడదు, మీకు తెలుసా? Do you know you should not steal? మీరు దొంగతనం చేయకూడదు, దొంగిలించవద్దు, మీకు తెలుసా? These are laws. ఇవన్నీ నియమాలండి. There is another beautiful commandment. ఇంకొక అద్భుతమైన ఆజ్ఞ ఉంది. With all your heart and with all your soul and with all your mind, love the Lord. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. That is one of the 613 commandments. 613 ఆజ్ఞలు ఉన్నాయే, ఆ 613 ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞ. Let me tell one more commandment of the 613. ఈ 613 ఆజ్ఞల్లో ఇంకో ఆజ్ఞ చెప్తాను. Love your enemies as you love yourself. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నిన్ను వలె నీ పొరుగువాని అంటే నీ శత్రువును ప్రేమించమని అర్థం. How many of you are obeying that law? ఎంతమంది ఉన్నారు చెప్పండి ఆ ఆజ్ఞకు లోబడుతున్న వారు? Love your enemies. నీ శత్రువును ప్రేమించాలి. Did you hear that? వింటున్నారా అండి? వినబడుతుందా? Love your నీ యొక్క relatives. బంధువులను ప్రేమించమంటున్నామా? Friends? స్నేహితులనా? Let all say together, love your enemies. అందరు చెప్పండి, శత్రువులను ప్రేమించాలి.
వినబడాలండి గట్టిగా, నోరు తెరిచి గట్టిగా చెప్పండి. Even I can live without saying a lie. నేను అబద్ధం చెప్పకుండా అయితే బ్రతకొచ్చండి, But don't tell me to love my enemy. కానీ శత్రువును ప్రేమించమని మాత్రం చెప్పకండి పాస్టర్ గారు అంటారు. So I think everyone are breaking that law. Huh? అంటే దాని అర్థం ఇప్పుడు అందరూ ఆ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారన్నమాట. So when you break the law, నీవు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, when I go through the red signal, ఆ రెడ్ సిగ్నల్ నేను దాటి వెళ్తే I sin. నేను పాపం చేసినట్టు. Now, ఇప్పుడు next time, తర్వాత ఈసారి again I am going to the airport. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, I come near the same signal. అదే సిగ్నల్ దగ్గరికి మళ్ళీ వచ్చాను, Again that signal is red. మళ్ళీ ఆ సిగ్నల్ రెడ్డే ఉంది. Uh-oh. అబ్బా, Now ఇప్పుడు I have the confidence. ఇప్పుడు నాకు ఒక నమ్మకం పుట్టింది. Last time, మొన్న ఇంతకు ముందు when I went through the red signal, ఈ రెడ్ సిగ్నల్ దాటి వెళ్ళినప్పుడు the police didn't watch me. పోలీసు వాళ్ళు ఎవరు నన్ను I గమనించలేదు. was not judged for that sin. ఆ చేసిన ఆ తప్పును బట్టి, ఆ పాపాన్ని బట్టి నాకెవ్వరు ఆ యొక్క ఫిర్యాదు చేయలేదు, దానికి మూల్యం చెల్లించమని అడగలేదు. So this time, కాబట్టి ఈసారి I am going to go through the red signal. నేను ఆ రెడ్ సిగ్నల్ దాటి మళ్ళీ వెళ్తాను. Because I am not judged. ఎందుకంటే నాకు తీర్పు తీర్చబడలేదు కదా, Because పర్వాలేదు. I was not punished. నాకు శిక్ష వేయబడలేదు కాబట్టి So వెళ్ళొచ్చు. now I deliberately wanted to go through the red signal. ఇప్పుడు ఇక కఠినంగా నిర్ణయం చేసుకొని వెళ్ళిపోతున్నాను ఇక. Hallelujah. హల్లెలూయా. I know it is a sin, అది పాపం అని తెలుసు నాకు, but I will do it. కానీ అయినా చేస్తాను అలాగే. I know it is a sin. అది పాపము అని నాకు తెలుసు. I'm not talking just to the unbelievers. అవిశ్వాసులతో కాదండి నేను మాట్లాడేది, I'm అవిశ్వాసులతో మాత్రమే talking కాదు, to the believers also. విశ్వాసులతో కూడా మాట్లాడుతున్నా. You know it is a sin, మీకు తెలుసు అది పాపమని, but still you do it. అయినా అలాగే చేస్తారండి, అదే చేస్తారు. The second time do you do it? రెండోసారి నువ్వు చేసావనుకో, By confidence. నమ్మకంతో, నేను ముందుసారి చేసినప్పుడు ఏం జరగలేదు కదా, ఏమి Thinking తీర్పు రాలేదు that- కదా అని అనుకున్నట్లయితే, Thinking that I will not be punished. నాకేం శిక్ష పడలే అనే భావనతో నువ్వు చేస్తే, Listen very carefully. జాగ్రత్తగా వినండి, You know what you did? నువ్వేం చేసావు తెలుసా? You did transgression. అతిక్రమించావన్నమాట, అతిక్రమం. Now ఇప్పుడు it is the same sin. అదే పాపము, Now it is not a sin. ఇప్పుడు ఇది పాపం కాదిక, It has promoted. దానికి ప్రమోషన్ వచ్చింది. You are giving a promotions. అంటే పాపానికి నువ్వు ప్రమోషన్ ఇస్తున్నావు You are అన్నమాట. giving a promotions. పాపానికి ప్రమోషన్లు ఇస్తున్నావు. Now the sin has promoted to transgression. ఇప్పుడు పాపము అతిక్రమంగా మారిపోయింది. So whenever you do that sin again, ఆ పాపం మరలా ఎప్పుడు చేసినా గానీ it is not a simply a sin, it's a transgression. ఇక అది మామూలు పాపం అనబడదు కానీ అది అతిక్రమం అనబడుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now ఇప్పుడు the third time, మూడోసారి again to the airport. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, Again it's a red signal. మళ్ళీ అక్కడ రెడ్ సిగ్నలే ఉంది. Oh, what red signal? ఏంటి, నేను ఎప్పుడు వచ్చినా ఈ రెడ్ సిగ్నలే ఉంటుంది ఇక్కడ. But this time, కానీ ఈసారి that red signal for my eyes, it looks like a green signal. ఆ రెడ్ సిగ్నల్ నా కళ్ళకి ఎలా కనబడుతుందంటే గ్రీన్ సిగ్నల్, పచ్చ సిగ్నలే అన్నట్టుగా కనబడుతుంది, ఎరుపు రంగు కనబడదు. No more red. ఇక ఎరుపే లేదు, No more red. నాకు ఇక ఎరుపు కనబడదు. Now I started to love to go through the red signal. నేను ఇప్పుడు ఎలా తయారయ్యానంటే ఎరుపు రంగులో కనబడే లైట్ కనబడుతున్నా కూడా దాన్ని దాటి వెళ్ళిపోతాను అనమాట. Now I start to enjoy going through the red signal. అంటే ఆ ఎరుపు రంగు ఆ లైట్ దాటి వెళ్ళడంలో నేను ఆనందించడం మొదలు పెట్టాను. ఇక No guilty feeling in my heart. ఇక నాకు దోషారోపణ, నేరారోపణ అనే భావం లేదు లోపల. I enjoy doing that sin. అలా చేయడం, ఆ పాపం చేయడం సంతోషంగా మిగిలిపోయింది. Even policeman comes and said to me, పోలీసు వారు వచ్చి ఒకవేళ అన్నారనుకోండి, don't do that. ఇలా చేయొద్దండి, You will put in the jail. మేము జైల్లో వేస్తాము. Still he says, no, I will go through the signal. అయినా అతడు ఏమంటాడంటే, లేదు నేను రెడ్ సిగ్నల్ చూసి కూడా అలాగే వెళ్తాను, దాటి వెళ్తాను, Because it gives happiness. ఎందుకంటే నాకు సంతోషం కలిగిస్తుంది అది. I will take the drugs. నేను ఆ యొక్క మత్తు పదార్థాలు తీసుకుంటాను, Because it's a happy, it gives happiness to me. ఎందుకంటే నాకు సంతోషాన్ని You know, కలగజేస్తుంది. some people they lie. కొంతమంది అబద్ధం For చెప్తారు. some people, telling a lie is the happiest thing to do in the world. కొంతమందికి ఈ అబద్ధాలు చెప్పడం అన్నది వారి ప్రపంచంలోనే గొప్ప సంతోషకరమైన విషయం అన్నట్టుగా For చేస్తారు. some sisters talking about others, it gives a big happiness. కొంతమంది సహోదరులకు, సిస్టర్లకు ఇతరులను గురించి గుసగుసలు చెప్పడం అన్నది వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. No. ఆ?
Not for you, huh? You don't మీరు talk కా- about. మీ గురించి కాదులేండి. Yeah, they don't talk about others. మీరు అసలు ఎవరి గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. All talk about only about Jesus, huh? యేసయ్య గురించి మాత్రమే మాట్లాడతారు మీరు అందరూ. See, I know about men and women, huh? స్త్రీల గురించి పురుషుల గురించి నాకు బాగా తెలుసండి. Men's brain is totally different from women's brain. పురుషుల మనస్తత్వము స్త్రీల మనస్తత్వానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది, See, వేరుగా ఉంటుంది. when men have a problem, పురుషులకు ఏదైనా సమస్య వస్తే we don't talk. మాట్లాడమండి. We don't talk. ఏం మాట్లాడం, నోరు మూసుకొని ఉంటాం. Because our problem is not because of talking. ఎందుకంటే మా సమస్య మాట్లాడటం వల్ల వచ్చింది కాదు. Hallelujah. హల్లెలూయా. So we keep quiet. మౌనంగానే ఉంటాం. We have a problem, సమస్య వచ్చిందా we go alone. ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతాం. We have a problem, మాకు ఏదైనా సమస్య వస్తే we go to play games. మరి ఆటలు ఆడుకోవడానికి వెళ్ళిపోతాం. If we have a problem, సమస్య వస్తే men they go for driving. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడికో. But when women have problem, కానీ స్త్రీలకే గనక సమస్య వచ్చిందనుకో, they talk. ఇక వారు మాట్లాడడం మొదలు పెడతారు. Because ఎందుకంటే their problem itself because of talking. వారి సమస్యల్లా వచ్చిందా సమస్యనే మాట్లాడటం వల్ల. They talk, వారు మాట్లాడతారు, create the problem, సమస్యను సృష్టించుకుంటారు, And talk. మళ్ళీ మాట్లాడతారు, and solve the problem. మళ్ళీ సమస్యను That's why పరిష్కరించుకుంటారు. we have to allow ladies to talk. అందుకనే స్త్రీలను మాట్లాడటానికి వదిలేయాలండి. They will talk through the problem. వారు సమస్యలో నుండి మాట్లాడతారు. How many sisters are saying, Pastor, you are right? ఎంతమంది సిస్టర్లు అంటారు, పాస్ గారు అవునండి మీరు నిజమే చెప్తున్నారని. Now you are doing a sin. ఇప్పుడు మీరు పాపం చేస్తున్నారండి. Whoever didn't put your hands up, you have lied now. చేతులు ఎత్తకుండా ఉన్నవారందరూ అబద్ధాలు ఆడినట్టే. Now I am going to ask the same question again. నేను ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అడుగుతాను. If you don't put your hands up, మిమ్మల్ని అదే ప్రశ్న నేను అడుగుతాను. మీరు now చేతులు that ఎత్తకపోతే sin will become a transgression. Huh? ఇప్పుడు ఆ పాపం కాస్త అపరాధంగా మారిపోతుంది. That's how women are. అతిక్రమంగా మారిపోతుంది. That's how women are. ఆ స్త్రీలు అలాగ ఉంటారండి. They create problem by speaking. వారు మాట్లాడటంతో సమస్యను కలగజేసుకుంటారు. Brothers, I'll give you an idea. బ్రదర్స్ మీకు ఒక ఐడియా ఇస్తాను. If your wives are creating problem by talking, మీ భార్య మాట్లాడి సమస్య తెచ్చితే don't tell them to shut their mouth, వారి నోరు మూసుకోమని చెప్పొద్దు. because they will go into depression. ఎందుకంటే అలా నోరు మూసుకోమంటే మాత్రం వారు నిరాశలోకి Then you వెళ్ళిపోతారు. have to take them to the psychiatry. ఇక ఆ తర్వాత వారిని మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. Allow them to talk. వారిని మాట్లాడనివ్వండి. By talking, మాట్లాడటం బట్టి they will come out of the problem. వారి సమస్య నుంచి బయటపడిపోతారు. Come on, sisters, I am supporting you. మీకు సపోర్ట్ చేస్తున్నాను సిస్టర్స్ అందరికి. Give a round సపోర్ట్ of కొట్టండి. applause for me. నా కోసం సపోర్ట్లు కొట్టండి. Am I right or not, sister? అవునంటారా కాదంటారా? నా మాట Hallelujah. వాస్తవమేనా? హల్లెలూయా. That's true. అది సత్యం. This is a principle everywhere in the world. ప్రపంచమంతటా ఇది ఒకే సూత్రం అండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The third time, మూడోసారి when you do the same sin again, అదే పాపాన్ని కొనసాగించి చేస్తే, now ఇప్పుడు it is not a sin for you. అది పాపం కాదు ఇక నీకు. It is not a transgression అది for you. అతిక్రమం కూడా కాదు. Because you deliberately do that sin. మీరు ఇష్టపూర్వకంగా చేశారు కాబట్టి, Because you willfully do that sin. ఇష్టపూర్వకంగా సంతోషంగా చేశారు Now కాబట్టి, enjoy doing that sin. ఆ పాపం చేయడంలో మీరు ఆనందిస్తున్నారు It is అనుకోండి. not a sin. అది పాపం కాదు. It is not a transgression. అది అతిక్రమం కూడా కాదు. It is an iniquity. అది అపరాధముగా మారిపోతుంది. When iniquity comes in your life, నీ జీవితంలో ఈ అపరాధం వచ్చిందనుకో, curse starts. శాపం మొదలవుతుంది. Curse starts. శాపం మొదలవుతుంది. That's where you start the curse in your life. అక్కడండి ఇక నీ జీవితంలో శాపం అన్నది మొదలవుతుంది. Is there anybody in your family is like that? మీ కుటుంబంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటారా? Drinking and drinking. తాగుడుకు అలవాటు పడిపోయి You couldn't stop. వారిని ఆపలేకపోయారు. That person has started the curse in the family. ఆ వ్యక్తి అండి మీ కుటుంబంలో శాపాన్ని మొదలుపెట్టింది. Have you seen family borrowing money? మరి ఇతరుల దగ్గర డబ్బులు అప్పులు చేసి తీసుకురావడం మీరు చూసారా? The first time when you borrowed money, it was, I don't want to borrow money. మొట్టమొదటిసారిగా ఎక్కడైనా అప్పు తీసుకొచ్చారనుకోండి, అబ్బా నేను అప్పు చేయకుండా ఉండాల్సింది. The second time, రెండోసారి little bit fear. కొంచెం భయం వేస్తుంది. Third time, మూడోసారి no fear. అసలు భయమే ఉండదు. Now borrowing has become a habit. ఇప్పుడు అప్పులు తేవడం అన్నది, అప్పులు చేయడం అన్నది అలవాటుగా మారిపోయింది. Tomorrow I have to pay my kids school fees. రేపు నా బిడ్డ స్కూల్ ఫీజు కట్టాలి. Immediately, వెంటనే I don't go to pray. నేను ప్రార్థనకి వెళ్ళను దేవుని దగ్గరికి. I take my phone. నా ఫోన్ తీసుకుంటాను. I call somebody. ఎవరికో ఫోన్ చేస్తాను. Can you give me some money?
కొంచెం కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తారా, ఇవ్వగలుగుతారా? It's easy for me to ask money. అంటే ఇక డబ్బులు అడగటం చాలా సులభం అయిపోతుంది. ఇక నాకు It has become my habit. అప్పు చేయడం ఇక అలవాటుగా మారిపోయింది నాకు. Some people lie. కొంతమంది అబద్ధాలు ఆడతారు. Now it has become habit. ఇప్పుడు వారికి అలవాటుగా మారిపోయింది అది అబద్ధాలు ఆడటం. Some people they go to prostitution. కొంతమంది వ్యభిచారం చేయడానికి Now it has వెళ్ళిపోతుంటారు. become habit. అది వారికి నెమ్మదిగా కాస్త అది అలవాటుగా మారిపోయింది. Young boys, listen to me very carefully. యవనస్తులారా జాగ్రత్తగా నా మాట వినండి. You know the number one sin మొట్టమొదటి పాపం, నంబర్ 1 పాపం ఏంటో తెలుసా? which is listed now? ఇప్పుడు అక్కడ ఆ పట్టికలో ఉన్న మొదటి పాపం ఏంటో It తెలుసా? is pornography. పోర్నోగ్రఫీ అంటే అశ్లీల దృశ్యాలు చూడటం. That is the number one sin. అది మొట్టమొదటి పాపం. You can come out of drugs. నీవు ఆ మత్తు పదార్థాల నుంచి బయటపడొచ్చు. You can come out of drinking. తాగుడు నుంచి, బానిసత్వం నుంచి బయటపడొచ్చు. You can come out of any addictions. ఏ వ్యసనం నుంచి అయినా బయటకు రావచ్చు. You know you cannot come out of pornography. కానీ అశ్లీల దృశ్యాలు ఫోన్ లో చూడటం అలవాటు చేసుకున్న వారు The day you see that picture, ఆ దృశ్యం చూసిన మొదటి రోజు, the day you see that movie, ఆ సినిమా చూసిన మొదటి రోజు, that picture, that that pornography will go and store in your subconscious mind. ఆ అశ్లీల దృశ్యం నువ్వు ఏదైతే మొదటిసారి చూసావో అది వెళ్ళి నీ మనస్సాక్షిలో దూసుకొని అలా ఉండిపోతుంది. Even after years, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా, even after years, సంవత్సరాలు it గడిచిపోయాక will come and stand before you. అవి నీ ముందే కళ్ళకు ముందు కనబడుతూనే ఉంటుంది. Tonight, ఈ రాత్రి if you are addicted to pornography, అలాంటి అశ్లీల దృశ్యాలు చూసే అలవాటుగా బానిసమైపోతే, see, I know pastors addicted to that. పాస్టర్లు కూడా దానికి బానిసలయ్యారు, నాకు తెలుసు. I have prayed for the pastors who are addicted for the pornography. దానికి అలవాటు పడిపోయినటువంటి పాస్టర్ల కొరకు నేను ప్రార్థన కూడా చేసిన It is సందర్భాలు not a ఉన్నాయి. new thing. అది నీ పొరపాటు కాదు. If you are addicted to it, నువ్వు దానికి బానిసమైపోతే, my అలవాటు dear పడిపోతే, brothers and sisters, you are starting a curse in your family. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో మీరు ఒక శాపాన్ని ప్రారంభిస్తున్న వారు అవుతున్నారు. You are జాగ్రత్త. starting a curse. మీరు ఒక శాపాన్ని మొదలు పెడుతున్నారు మీ ఇంటిలో. I can list the different sins. ఈ విధంగా ఎన్నెన్నో పట్టికలో ఎన్నో అంశాలు, శాపం తీసుకొచ్చే విషయాలు ఏవేవి ఎలా తీసుకొస్తాయో ఎన్నో విషయాలు చెప్పగలను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But tonight God wants to deliver you. అయితే ఈ రాత్రి దేవుడు నిన్ను విడిపించాలని Whatever it might be. అది ఏదైనా అయి ఉండొచ్చు. I believe in deliverance. విడుదలను నేను నమ్ముచున్నాను. I believe in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని నేను నమ్ముచున్నాను. I believe there is power in the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తంలో శక్తి ఉన్నదని నేను నమ్ముచున్నాను. Do you believe that? మీరు నమ్ముచున్నారా? మరి నీవు నమ్ముతున్నావా? చెప్పట్లేదు ఎవరు. నమ్ముతున్నానని చెప్పొచ్చు Come on, కదా. if you believe, say hallelujah, because it is a hit for Satan in his face. మీరు నమ్మినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అలా మీరు అలా ఒక గట్టి హల్లెలూయా చెప్తే ఆ అపవాదిగాన్ని అలా గుద్దినట్టు అవుతుందన్నమాట. ఒక గుద్దినట్టు. That's how we delivered. ఆ విధంగా నువ్వు విడుదల పొందుతావు. Because this sermon is not only watched by you. I know Satan is hearing this sermon. ఎందుకంటే ఈ ప్రసంగం కేవలం మీరు చూడటం, మీరు వినడమే కాదు, సాతానుగాడు కూడా వింటున్నాడు ఈ ప్రసంగాన్ని. He doesn't want these words to go inside your ears. ఈ మాటలు నీ చెవులో జొచ్చుకొని పోవడం వానికి ఇష్టం లేదు. He doesn't want you to say amen or hallelujah. నువ్వు ఆమేన్ హల్లెలూయా అని స్పందించడానికి వాడు ఇష్టపడడు. Don't allow to him. వానికి అనుమతించకండి, వానికి అవకాశం ఇవ్వకండి. It's very important. ఇది చాలా ప్రాముఖ్యం. I'll finish the sermon very soon and we'll start praying now. త్వరలోనే నేను ఈ ప్రసంగం ముగించేసి ప్రార్థన చేయడం మొదలు పెడతాను. Sin, పాపం, transgressions, అపరాధం, అతిక్రమం, iniquity. అపరాధం. Is there anybody in your family? మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? Idol worships విగ్రహారాధన that brings curse in the family. కుటుంబంలో శాపాన్ని తీసుకొస్తుంది. Witchcraft. చేతబడి. If you have done witchcraft, నువ్వు ఒకవేళ ఎవరికైనా చేతబడి చేస్తే it brings curse in the family. కుటుంబానికి శాపం తెస్తున్నది. Maybe you are not inside this tent. ఒకవేళ నువ్వు ఈ టెంట్ కింద లేకపోవచ్చు. Maybe you are hearing somewhere from your house. ఎక్కడో నువ్వు ఇంట్లో ఉండో, ఎక్కడో దూరంగా నిలబడి వింటుండొచ్చు. Let me say you one thing. ఒక మాట మీకు చెప్తాను వినండి. If you have done witchcraft for somebody, ఎవరికైనా హాని తలపెట్టడానికి చేతబడి చేసిన వ్యక్తిగా you నువ్వు are ఉంటే, collected a curse for your children. నీ పిల్లలకు నువ్వు ఒక శాపాన్ని పోగు చేసి పెట్టావన్న మాట. Maybe your father,
నువ్వు ఒక తండ్రివైతే, maybe your forefathers. లేదా నీ తండ్రి కావచ్చు, నీ పూర్వీకులు ఎవరో కావచ్చు, తాత ముత్తాతలు. Hallelujah. హల్లెలూయా. My father is a pastor. నా తండ్రి గారు ఒక పాస్టర్. One day ఒక రోజు he went to pray for a family. ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఆయన. And the problem of the family is everyone in the family were barren. ఆ కుటుంబంలో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే కుటుంబంలో ఉన్న వారందరూ గొడ్రాళ్ళే. Every children were barren. అందరూ పిల్లలందరూ, ఎవరికి పిల్లలు పుట్టలేదు, సంతానం కలగలేదు. My dad closed his eyes. నా తండ్రి కళ్ళు మూసుకున్నాడు. Immediately the Lord showed one thing. వెంటనే ప్రభు ఒక విషయాన్ని ఆయనకు చూపించాడు. The father of the family, the grandfather of the family, ఆ ఇంటిలో ఉన్నటువంటి తాతగారు ఎవరైతే ఉన్నారో they had a fight with their neighbor. ఆ పొరుగింటి వారితో ఏదో పోట్లాట జరిగింది. During that fight, ఆ పోట్లాటలో that grandfather of the family, ఆ కుటుంబంలో నా తాతగారు he took a long knife. ఒక పెద్ద కత్తి తీసుకున్నాడు. He went and cut the cow's breast. వెళ్ళి ఈ యొక్క ఆవు యొక్క ఆ రొమ్ములు పీక కాల్చేశాడు, తీసేశాడు, కట్ చేశాడు. Cruel. ఎంత క్రూరుడండి. God remembered that. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. God remembered that. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. Because of that, దాన్ని బట్టి all his grandchildren were barren. ఆ పిల్లలందరూ కూడా మొత్తం గొడ్రాలుగా మిగిలిపోయారండి. That's curse. అదొక శాపం. One day, ఒక రోజు one of our branch church in India, in Tamil Nadu, తమిళనాడులో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ సంఘానికి సంఘము, we were building a church. మేము ఒక మందిరం కడతా ఉన్నాం. So there is one young boy, he was the mason, he was building the church. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, అతడు మేస్త్రిగా పనిచేస్తున్నాడు, మేస్త్రి పనిచేస్తున్నాడు, మందిరం కడుతున్నాడు. This happened around 20 years before. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగింది. So that time he should be around 24, 25 or something like that. ఆ టైంలో ఆయనకు 22 సంవత్సరాలు ఉండొచ్చు, 24 సంవత్సరాలు I asked ఉండొచ్చు. him, are you not married? నీకు ఇంకా వివాహం అవ్వలేదా అని అడిగాను. He's not a saved, he's not a believer. ఆయన విశ్వాసి కాదు, రక్షణ పొందినవాడు కాదు. Why are not married? You're 25 years old. ఇప్పటికే 25 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఇంకా నీకు పెళ్లి అవ్వలేదా అని You know అడిగాను. what that boy said? ఆ పిల్లవాడు ఏమన్నాడు తెలుసా? Pastor, I'm not going to get married. పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకోనండి అన్నాడు. Why? ఎందుకు? I killed my father. నా తండ్రిని నేను చంపేశాను. In a fight, ఒక పోట్లాటలో while his father was working in the paddy field, తండ్రి పొలాల్లో పనిచేస్తున్నప్పుడు he took a knife, ఒక కత్తి తీసుకొని he cut his father's head, ఆ తండ్రి యొక్క తల తెగ నరికాడు. and he took to the police station. పోలీస్ స్టేషన్ కి ఆ తలకాయ పట్టుకొని వెళ్ళాడట. After few years, కొన్ని సంవత్సరాలు గడిచిన he తర్వాత came out in what do you call bail, right? బెయిల్ తో బయటకు వచ్చాడు. That's the time he was working. అప్పుడు ఇక పని చేస్తా ఉన్నాడు. He said, ఆయన అన్నాడు, an unbeliever, ఒక అవిశ్వాసి he said to me, నాతో అన్నాడు, if I get married, నాకు గనక పెళ్ళైతే I will have a boy, నాకు ఒక పిల్లోడు పుడతాడు, and that boy will cut my head. ఆ పిల్లవాడు నా తల తెగ నరుకుతాడు. He understands curse. అంటే శాపం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో వాడు అర్థం చేసుకున్నాడు. Let me say the truth. ఒక సత్యం చెప్తాను వినండి. After few years, కొన్ని సంవత్సరాలు గడిచాక in a fight, ఈ పోరాటంలో, even though he was not married, అతనికి వివాహం కాకపోయినా somebody else in the village cut his head. ఆ గ్రామంలో మరెవరో ఆయన తల కట్ చేసేసారండి. He was closed. అయిపోయింది ఆయన పని. Curse. శాపం From one generation ఒక తరము నుండి to another generation. ఇంకొక తరానికి. Bible is true. బైబిల్ సత్యం. Bible is true. బైబిల్ సత్యమై ఉన్నది. Now you have to analyze your family right now. ఇప్పుడు మీ కుటుంబాన్ని గురించి ఒక అంచనా వేసుకోండి. Why there is poverty? ఎందుకు బీదరికం ఉన్నది? Why there is continuous sickness? ఎందుకు నిరంతరాయంగా రోగాలున్నాయి? Why whatever I do it comes in a failure? ఎందుకు నేను ఏది చేసినా విఫలమైపోతున్నాను, ఓడిపోతున్నాను? Why there is not improvement in my business? నా వ్యాపారంలో వృద్ధి ఎందుకు లేదు? Whatever I do, why it goes in a failure? నేను ఏది చేసినా ఎందుకు ఓడిపోతున్నాను, తప్పిపోతున్నాను? Why barrenness in our family? నా కుటుంబంలో ఎందుకు గొడ్రాల్తనం ఉన్నది? Grandfather has bought the debt. తండ్రి గారు అప్పు చేశాడు. The father is bought the debt. తాతగారు అప్పు చేశాడు, తండ్రి గారు అప్పు చేశాడు. And the same debt I am carrying. ఇప్పుడు అదే అప్పులు నేను మోసుకొని వెళ్తున్నాను. After me, my child is going to carry, the next generation is going to carry the debt. నా తర్వాత పిల్లల తరం కూడా ఆ అప్పులు మోసుకొని వెళ్ళాల్సిందే. Same sickness, family after family. అదే ఒకే రోగము ఒకరి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి సంక్రమిస్తూ కొనసాగుతుంది. Cancer in the family. కుటుంబంలో క్యాన్సర్ సంభవిస్తుంది. Continuous diabetics in the family. మరి కుటుంబాల్లో ఈ షుగర్ వ్యాధి వస్తుంది ఒకరి తర్వాత ఒకరికి. Mental breakdowns can many people in the family. మానసికంగా అనేక రుగ్మతలు వస్తున్నాయి కుటుంబంలో అనేకులకు.
It's because ఇదంతా ఎందుకంటే maybe not you, మీరు కాకపోవచ్చు, somebody in your family, నీ కుటుంబంలో ఎవరైనా ఉండొచ్చు, maybe your husband, నీ భర్త అయి ఉండొచ్చు, maybe your brother, నీ సహోదరుడు, నీ అన్న, maybe your father's father నీ తండ్రి యొక్క అన్నగారు కావచ్చు, did something which brought curse in the family. అతడు ఏదో చేసి ఉంటాడు, ఆ దాన్ని బట్టి కుటుంబం అంతటికి శాపం వచ్చిండేమో. Are you listening? వింటున్నారండి? Are you listening? వింటున్నారా? Can you understand? మీకు అర్థమవుతుందా అండి? Can you understand? మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? Don't worry. చింతించకండి, There is a solution for everything. ప్రతి దానికి పరిష్కారం ఉంది. I'm not here to scare you. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఇక్కడ లేనండి. God has sent me to deliver you. మీకు విడుదల ప్రకటించడానికి దేవుడు నన్ను ఇక్కడికి Tonight తీసుకొచ్చాడు. when you go from here to home, ఈ రాత్రి ఇక్కడ నుండి మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు you will see your curse has been broken. మీ శాపాలు విరగొట్టబడటం మీరు చూడబోతున్నారు. How many of you believe? Say మీలో ఎంతమంది hallelujah. నమ్ముచున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. Now ఇప్పుడు I'm going to start the sermon. నేను ఇప్పుడు ప్రసంగం మొదలు పెట్టబోతున్నాను. You ready? సిద్ధంగా ఉన్నారా? Small sermon, okay? చిన్న క్లుప్త సందేశం. Because whatever I said, ఎందుకంటే నేను ఏదైతే చెప్పానో I have to show from the Bible. బైబిల్లో నుండి చూపించాలి. Is it? అవునంటారా? I have to show from the Bible. బైబిల్లో నుండే చూపించాలి. So within 20 minutes ఒక 20 నిమిషాల్లో or within half an hour, లేదా ఒక అరగంటలో I will show from the Bible బైబిల్ గ్రంథంలో నుండి మీకు చూపిస్తాను how a curse operates in the family. ఒక కుటుంబంలో ఈ శాపము ఎలా పనిచేస్తుందో మీకు చెప్తాను. And I'm going to show you నేను మీకు చూపించబోతున్నాను how that curse completely finished that family in the 4th generation. ఆ శాపము అలాగ కొనసాగుతూ 4 తరాల తర్వాత ఎలాగ ముగిసిపోతుందో మీకు చెప్తాను. Even curses can completely destroy a nation. శాపం అన్నది ఒక దేశం మొత్తంను కూడా నాశనం చేసే ప్రమాదం ఉందండి. Hallelujah. హల్లెలూయా. Say hallelujah. చెప్పండి హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది. in fact God said to Abraham, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, those who will curse you will be cursed. నిన్ను శపించు వారిని వారు శపించబడతారు అన్నాడు. నిన్ను శపించే వారిని శపిస్తానన్నాడు. Any nation that curses Israel will be cursed. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరైనా శపిస్తే అది దేశమైన వ్యక్తి అయిన వారు శపించబడతారు. I don't want to say any examples. నేను ఎలాంటి ఉదాహరణలు చెప్పదలుచుకోలేదు. See the condition of Iran. ఇరాన్ పరిస్థితి చూడండి. See the condition of Iraq. ఇరాక్ పరిస్థితి చూడండి. See the condition of Syria. సిరియా పరిస్థితి చూడండి. See the condition of Egypt. ఐగుప్తు పరిస్థితి చూడండి. See the condition of Palestine. పాలస్తీనా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడండి. They cursed Israel. వారు ఇజ్రాయెల్ని శపించారండి. See their condition. ఇప్పుడు ప్రస్తుతం వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి, గమనించండి. At the same time, అదే సమయంలో the same people అదే ప్రజలు of different nations, వేరు దేశాల వారు, దుబాయ్, look at these countries. ఆ దేశాలని చూడండి ఒకసారి. They have friends with Israel. ఇజ్రాయెల్తో స్నేహంతో ఉన్నారండి, స్నేహభావంగా ఉన్నారు. They are flourishing. వారు వర్ధిల్లుతున్నారండి చక్కగా. But all the other countries, అయితే మిగిలిన ఇతర దేశాలు they curse Israel. వారు ఇజ్రాయెల్ని శపించారు, They were cursed. వారు శపించబడ్డారు. Bible is true. బైబిల్ సత్యమండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. During the time of Jesus Christ, యేసుక్రీస్తు వారి కాలంలో there was a family. ఒక కుటుంబం ఉంది. And the head of the family is called Herod. హెరోదు అనే ఒక వ్యక్తి ఒక కుటుంబం. How many of you know Herod? హెరోదు గురించి ఎంతమందికి తెలుసు? You know Herod? హెరోదు తెలుసు కదండి. Herod is a family. హెరోదు ఒక కుటుంబం. See, I don't have going to go very deep. I'm just giving a simple explanation. లోతుగా వెళ్ళే సమయం లేదు కానీ ఏదో దాని వివరణ ఇస్తున్నాను మీకు అంతే. It's a big family. అది పెద్ద కుటుంబం. It is Herod's family were ruling Israel. హెరోదు కుటుంబము ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్న కాలం అది. One Herod, he took after Judea. ఒక హెరోదేమో యూదయాను పట్టుకున్నాడు. Another Herod, Galilee. ఇంకొక హెరోదు గలిలియాను పట్టుకున్నాడు. Another Herod, Idumea. ఇంకొక హెరోదు ఇదునియాను పట్టుకున్నాడు. So
different, it's like a small family. He divided Israel and they started like a small kings. They ruled that Israel. మరి వారు ఒక పెద్ద కుటుంబంగా ఉన్నారు కనుక వారందరూ ఒక్కొక్కరుగా విభజించబడి ఇజ్రాయెల్ దేశాన్ని విభజించి ఒక్కొక్క ప్రాంతాన్ని వారు ఏలడం మొదలు పెట్టారు, రాజులుగా ఉండడం మొదలు పెట్టారు. Listen, the curse was operating in Herod's family. గమనించండి, హేరోదు కుటుంబంలో శాపం పనిచేస్తా వచ్చింది. Whose curse? ఎవరి శాపం? Esau's curse. ఏశావు యొక్క శాపం. Because ఎందుకంటే the Herod's family, half of their blood is the blood of Esau. హేరోదు యొక్క కుటుంబము రక్తము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏశావు యొక్క రక్తంలో సగభాగం ఉందన్నమాట. So there is a curse operating in their family. కాబట్టి వారి కుటుంబంలో ఈ శాపం అన్నది పనిచేస్తా ఉంది. Edomites, ఎదోమీయులు, Esau, ఏశావు, curse was upon him. వారి మీద శాపం ఉంది. His blood is passing through Herod's family. ఆయన రక్తము హేరోదు కుటుంబంలో కూడా ప్రవహిస్తుంది. Listen, ఇప్పుడు వినండి. the first Herod was మొదటి హేరోదు Herod the Great. గొప్ప చక్రవర్తి అయిన హేరోదు, Herod the Great. గొప్పవాడైన హేరోదు. He was carrying the curse. అతడు శాపాన్ని మోసుకొని వస్తున్నాడండి. But God loved Herod. కానీ దేవుడు హేరోదును ప్రేమించాడు. He loved Herod. హేరోదు అంటే దేవుడు చాలా ఇష్టపడ్డాడు. God wanted to break the curse in the life or family of Herod. హేరోదు యొక్క జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి ఆ శాపం నుండి వారిని విడిపించాలని దేవుడు ఆశపడ్డాడు. He was a very cruel man. చాలా క్రూరుడైన వ్యక్తి ఇతడు. But still God sent good news to Herod. అయినా హేరోదు వద్దకు దేవుడు శుభవార్తను పంపించాడు. One day, ఒక రోజు 3 wise men. ముగ్గురు జ్ఞానులు. I don't know 3. No. Bible doesn't say 3. Wise men. ముగ్గురని బైబిల్ చెప్పట్లేదు కానీ జ్ఞానులు. I have to be clear, right? నేను స్పష్టంగా చెప్పాలి కదా. No 3 wise men in the Bible. Wise men. బైబిల్లో ముగ్గురు జ్ఞానులని రాయబడలేదు, జ్ఞానులు అన్నాడండి. Wise, not 3 wise men. Wise. ముగ్గురు జ్ఞానులు అనలేదండి, అక్కడ జ్ఞానులు అన్నాడు అంతే. Came to Herod's house. హేరోదు ఇంటికి వచ్చారు జ్ఞానులు. They are bringing a good news. వారు శుభవార్త తీసుకొస్తున్నారు. What is the good news? శుభవార్త ఏంటి? A king of the Jews is born in Judea. యూదుల రాజుగా పుట్టినవాడు యూదయాలో ఉన్నాడు. Who was that king? ఆ రాజు ఎవరు? చెప్పండి, ఎవరు ఆ రాజు? You don't know. మీకు తెలీదా? Who was the king of Jews who born in Judea 2000 years before? 2000 సంవత్సరాల పూర్వము యూదయ ప్రాంతంలో పుట్టినటువంటి ఆ యూదుల రాజుగా పుట్టిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. Come on, let Satan hear that. Come on. సాతాను గారికి వినబడేటట్టుగా చెప్పండి, గట్టిగా నోరు Say, తెరిచి చెప్పండి. Jesus. యేసు. See, you have to kick him on his face, huh? వారి ముఖం మీద ఒక గుద్దు గుద్దాలండి మీరు. If you sit like that, Satan will be laughing. అలా మీరు నోరు మూసుకొని అలా కూర్చున్నారనుకోండి, వాడు నవ్వేస్తాడు, అని I నవ్వుతాడు. tell you, John, you are shouting like anything. యోహాన్, మీరు ఎలాగా, జాన్ గారు మీరు ఎలాగా అరుస్తున్నారండి? This is my 7th message, huh? నా 7వ ప్రసంగం అండి ఇది మీ In these మధ్యన. 3 days, this is my 7th message. ఈ 3 రోజుల్లో 7 ప్రసంగాలు చేశానండి. Every message I've been giving minimum 1.5 hours. మరి ప్రతి ప్రసంగం కూడా దాదాపు గంటన్నరకు మించే ఉంటుంది. I should be tired, more tired than you. మీ అందరికంటే నేను బాగా అలసిపోవాలి కదా. You people simply sitting and eating and sleeping and coming and sitting and hearing. You're not open your mouth, huh? మీరు మామూలుగా కూర్చొని విని వెళ్ళి భోంచేసి వెళ్ళి పడుకొని వచ్చి కూర్చుంటున్నారు మళ్ళీ. అలాంటి మీరు నోరు తెరవరా? Who was the king? రాజు ఎవరు? Jesus. యేసు. Who is that? ఎవరు? Oh, it's an echo. ఎక్కువ I don't want echo, huh? I want ఎక్కువ వద్దండి, కానీ మీరు స్పందించాలి, మీరు మాట్లాడాలి. Satan doesn't have, scared of these echoes. I want you to shout Jesus, huh? ఈ ప్రతిధ్వనులను చూసి సాతాను గాడు భయపడాడు. నీవు నోరు తెరిచి మాట్లాడితే వాడు భయపడతాడు. Good news. శుభవార్త. In fact, Jesus himself is knocking the door of Herod. యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ హేరోదు యొక్క గుండెను తట్టుచున్నాడు. To break the curse. ఆ శాపాన్ని విరగొట్టాలనే ఉద్దేశంతో. What he did? ఆయన ఏం చేశాడు? You know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He ordered to kill every male child. మగ శిశువులుగా పుట్టిన బిడ్డలందరినీ చంపేయమన్నాడు. In fact, he added sin, transgression and but Herod didn't hear it. కానీ హేరోదు ఏ మాత్రం వినలేదు, పట్టించుకోలేదు. In fact, the cooperating in
in his family made him to do more sins. అయితే ఇంకా చెప్పాలంటే అతని జీవితంలో పనిచేస్తున్న శాపము పాపంతో మిగిలిపోకుండా ఇంకా అధికంగా అతిక్రమాలు చేసే విధంగా He పురికొల్పింది. killed babies. ఆ చిన్న బిడ్డల్ని శిష్యుల్ని చంపేశాడండి. You know, history says చరిత్ర ఏం చెప్తుందంటే he killed his own wife. తన సొంత భార్యను కూడా చంపాడు. He killed his own mother. తన తల్లిని కూడా చంపేశాడంట. He killed his own family. కన్న తల్లిని, కుటుంబ సభ్యుల్ని చంపేశాడు. While he was about to die, చావడానికి సిద్ధపడుతున్న he సమయంలో arranged all the noble men of Jerusalem together. యెరూషలేములో ఉన్నటువంటి యోగ్యులైనటువంటి మనుషులందరినీ సమకూర్చాడు. And he ordered the army, సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. as soon as I die, నేను చచ్చిన వెంటనే every noble man in Jerusalem should be killed. ఈ యొక్క ఈ యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి యోగ్యులైన మనుషులందరినీ చంపేయమన్నాడు. Such a cruel person he is. అంత క్రూరుడండి ఇతడు. The good news came to him. శుభవార్త వచ్చింది అతడి దగ్గరికి, He didn't hear it. కానీ దాన్ని వినలేదండి. The curse didn't allow him to hear the good news. శాపము అతనిలో పనిచేస్తుంది కాబట్టి ఆ శుభవార్త వినడానికి అనుమతించలేదు అతన్ని. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Now, ఇప్పుడు the curse of Herod the Great, ఈ గొప్ప రాజుగా ఉన్నటువంటి హేరోదు శాపము it goes to his son Herod the Antipas. ఇప్పుడు అంతియోపయ అనే ఆ హేరోదు జీవితంలోని కంటే అతని కుమారుని జీవితంలోని కూడా శాపం కొనసాగిందండి. Antipas. అంతిపోయ, Herod the Antipas. హేరోద్ అనే అంతియోపయ. Curse jumps from one generation to another generation. శాపము ఒక తరము నుండి మరొక తరంలోకి ప్రవహిస్తుంది, కొనసాగుతుంది. Father to son. తండ్రి నుండి కుమారునికి కొనసాగుతుంది. Now, ఇప్పుడు Herod the Antipas is getting a good news. ఈ అంతిపోస్ అనే హేరోదుకి కూడా శుభవార్త వచ్చిందండి. Who is bringing the good news? ఎవరు తీసుకొస్తున్నారు ఆ శుభవార్త? It was John the Baptist. బాప్తిజం ఇచ్చి యోహాను తీసుకొస్తున్నాడు ఆ శుభవార్త. God is sending John the Baptist to break the curse. ఆ శాపాన్ని విరగొట్టడానికి అన్నట్టుగా దేవుడు బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఒక అవకాశం He is కల్పించాలనుకున్నాడు. coming to Herod the Antipas. ఈ అంతియోపయ అనే హేరోదు వద్దకు వచ్చాడు. హేరోదు, You are doing a great sin against God. నువ్వు దేవునికి విరోధంగా గొప్ప పాపం చేస్తున్నావు, జాగ్రత్త. You are having your brother's wife. నీ యొక్క తమ్ముని భార్యను పెట్టుకున్నావు. It's an iniquity. అది అపరాధము. It brings curse. అది శాపం తెస్తుంది. Already there is a curse operating in your family. ఇప్పటికే నీ కుటుంబంలో శాపం ఉందిరా బాబు. You are adding to that curse. ఆ శాపానికి ఇంకా నువ్వు శాపాన్ని ఇంకా జోడించుకుంటున్నావు. John the Baptist preaching the repentance. మారు మనసును గురించి యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు. Almost he wanted to repent. దాదాపు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలనే పరిస్థితికి వచ్చాడు. But the curse in his family didn't allow him to repent. కానీ అతని జీవితంలో లేదా అతని కుటుంబంలో పనిచేస్తున్న శాపం ఏదైతే ఉందో అతన్ని మారు మనసు పొందనివ్వడానికి అనుమతించకుండా అడ్డుకున్నది. You know what he did? ఏం చేశాడు తెలుసా? Tell me. చెప్పండి. Tell me what he did. చెప్పండి, ఏం చేశాడు? What did he do? ఏం చేశాడు అతడు? Don't know? తెలీదా? Read the Bible. బైబిల్ చదవండి. Read the Bible. బైబిల్ చదవండి. He killed the John the Baptist. బాప్తిజం ఇచ్చి యోహాను His చంపేశాడు. father was a murderer. ఆ తండ్రి హంతకుడుగా ఉన్నాడు. And the son is a murderer. ఇప్పుడు కుమారుడు కూడా హంతకుడు He అయిపోయాడు. killed the man of God. ఆ దైవజనుని చంపేశాడు. Curse. శాపం Jumps from one generation to another generation. ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతున్న If శాపం the ఇది. father is a drunkard, తండ్రి తాగుబోతైతే if he continues in that, అందులో కొనసాగుతూ అలవాట్లో బానిసగా ఉంటే son will be a drunkard. కుమారుడు కూడా తాగుబోతే అయిపోతాడు. If the father borrows money, తండ్రి అప్పులు చేసేవాడైతే your son will certainly do that. కుమారుడు కూడా అలాగే చేస్తాడండి. Curse is real. శాపం అన్నది నిజం. It travels from one generation to another ఒక generation. తరం నుండి ఇంకొక తరానికి అది కొనసాగుతూ పనిచేస్తుంది. Are you listening to me? వింటున్నారా నా మాటలు? Are you listening to నా me? మాట వింటున్నారండి? Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు the third one. మూడవది, Herod the Agrippa. అగ్రిప్ప అనే హేరోదు. Sorry, Herod the Antipas. యాంటిపోస్ అనే ఈ యొక్క హేరోదు. Yeah. Herod the Great. గొప్ప రాజుగా ఉన్నటువంటి Herod హేరోదు. the Antipas. యాంటిపస్ అనే హేరోదు. And Herod the Agrippa. అగ్రిప్ప అనే హేరోదు. Yeah, Agrippa 1. అగ్రిప్ప, మొదటి అగ్రిప్ప. He was carrying the curse ఆయన కూడా శాపాన్ని మోసుకొచ్చాడు. of his grandfather. తన తాతగారి దగ్గర నుంచి ప్రవహించుకుంటూ వచ్చిన శాపం ఆయన జీవితంలో కూడా వచ్చింది. తన తండ్రి దగ్గర నుంచి శాపం వచ్చింది. Now God is sending
another one to Agrippa. ఇప్పుడు ఈ అగ్రిప్ప రాజు దగ్గరికి కూడా దేవుడు ఇంకొక ఆయనను పంపిస్తున్నాడు. God is a loving God. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి. Wait. ఆగండి. Jesus was sent to that family. యేసుక్రీస్తు వారు ఆ కుటుంబంలోకి వచ్చాడు. John the Baptist was sent to the family. మరి ఆ కుటుంబానికి మరి ఆ బాప్తిజం ఇచ్చి యోహాను పంపబడ్డాడు. Now, కానీ ఇప్పుడు మూడోది పేతురు. Peter was sent to Agrippa 1. మొదటి అగ్రిప్ప దగ్గరికి పేతురును పంపించాడు దేవుడు. Somehow God's want to break the curse in the family. ఏదో ఒక రీతిగా దేవుడు జోక్యం చేసుకొని ఆ కుటుంబంలో పనిచేస్తున్న శాపం నుండి ఆ కుటుంబాన్ని విడిపించాలనుకున్నాడు. God wants to start a blessing in that family. ఆ కుటుంబంలో ఒక ఆశీర్వాదకరమైన వాతావరణం కలగజేయాలని దేవుడు ఆశపడ్డాడు. Peter preached the gospel. అతనికి సువార్త ప్రకటించే విధంగా 3,000 people got saved. 3,000 మంది రక్షణ పొందారు. 5,000 people got saved. 5,000 మంది రక్షణ పొందారు. But Herod didn't. కానీ హేరోదు ఈ అగ్రిప్ప మొదటి రాజు మాత్రం his ears was closed for the gospel. ఎందుకంటే ఈ సువార్త వినకుండా తన చెవులు ముయ్యబడి ఉన్నాయండి. The curse didn't allow him to be saved. రక్షింపబడకుండా శాపము అడ్డుకుందండి. How many sisters are sitting here praying that my husband should be saved? ఎంతమంది సహోదరులైనటువంటి వారి ప్రియులు కూర్చొని ఉన్నారు, నా భర్త గారు రక్షణ పొందాలని ప్రార్థిస్తూ ఉన్నానండి అన్నవారు ఎంతమంది But he's ఉన్నారు? not coming to church. ఆయన సంఘానికి రావట్లేదండి, మందిరానికి He రావట్లేదు. doesn't want to hear your voice. నీ మాటలు వాక్యం వినడానికి ఇష్టపడట్లేదండి. Sisters, సహోదరులారా, it could be a curse. అదొకవేళ శాపమై ఉందేమో. It could be a curse. అదొక శాపమై ఉండొచ్చు. It is closing your husband's ears. నీ భర్త చెవులను మూసేస్తుంది ఆ శాపం. Agrippa 1, his ears was not open to the gospel. ఈ మొదటి అగ్రిప్ప అనే రాజు తన చెవులు సువార్తకు తెరవబడలేదు, మూయబడి ఉన్నాయి. What do you know what he did? ఏం చేశాడు తెలుసా ఆయన? He killed James. యాకోబును చంపించాడండి. Murderous family. తన కుటుంబాన్ని చంపేశాడు. Grandfather killed babies. మరి తాతగారేమో చిన్న పిల్లల్ని, చిన్న శిశువుల్ని చంపేశాడు. Father killed John the Baptist. తండ్రి గారేమో బాప్తిజం ఇచ్చి యోహాన్ను చంపేశాడు. Agrippa 1 kills James. ఈ అగ్రిప్ప అనే మొదటి రాజేమో యాకోబును చంపేశాడండి. And puts Peter in the prison. పేతురును చెరసాలలో వేయించాడు కూడా. How many generations? ఎన్ని తరాలండి ఇప్పుడు? 3 తరాలు. How many more? ఇంకెన్ని ఉన్నాయండి? ఇంకెన్ని తరాలు ఉన్నాయి? Herod the Agrippa 2. ఇప్పుడు 4వ రాజు ఎవరంటే అగ్రిప్ప, 2వ రాజు అయినటువంటి అగ్రిప్ప. Now హేరోదు. God sends Paul. ఇప్పుడు అతని దగ్గరికి దేవుడు పౌలును పంపించాడండి. What a wonderful God. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. Jesus came to that family. యేసయ్యే స్వయంగా వచ్చాడు ఆ కుటుంబంలో. John the Baptist came to the family. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు. Peter came to the family. పేతురు వచ్చాడు ఆ ఇంట్లోకి. Now ఇప్పుడు పౌలు గారిని కూడా పంపించాడు దేవుడు. He is preaching straight to Agrippa 2. నేరుగా అగ్రిప్ప రాజుతో సూటిగా మాట్లాడుతున్నాడు. Straight the gospel is coming. సూటిగా సువార్త ప్రకటిస్తున్నాడు. You know what Agrippa did? అగ్రిప్ప ఏం చేశాడు తెలుసా? You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? పౌలు గారు, almost you made me a Christian. దాదాపు నువ్వు ఇక నన్ను క్రైస్తవునిగా మార్చేసావయ్యా. Almost. దాదాపు ఇక నన్ను క్రైస్తవునిగా చేసేద్దాం అనుకున్నావు. Agrippa 2 came to the edge. ఈ 2వ అగ్రిప్ప రాజు అంచుల మట్టుకు వచ్చేసాడండి. If he would have given his ears to the gospel, ఒకవేళ అతడు గనుక సువార్తకు తన చెవి ఇచ్చి ఉంటే the curse would have been broken. ఆ శాపం అక్కడ బద్దలైపోయేది. But కానీ the curse which is operating in his family, ఆయన కుటుంబంలో పనిచేస్తూ 4 తరాలుగా వస్తున్న శాపము didn't allow him to hear the gospel. ఆ సువార్తను వినడానికి అనుమతించలేదు అతన్ని. You know what he said? ఏమన్నాడు తెలుసా? You made me a Christian. దాదాపు నన్ను క్రైస్తవుడిగా మార్చేసావయ్యా పౌలయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He didn't accept it. అంగీకరించలేదండి. You know the history says? చరిత్ర ఏం చెప్తుందంటే, you know what the history says? చరిత్ర ఏం చెప్తుందో తెలుసా మీకు? He didn't have child. అతనికి పిల్లలు పుట్టలేదు. He didn't have child. పిల్లలు పుట్టలేదట. He and his wife, they ran to Italy. అతడు తన భార్య కలిసి ఇటలీ ప్రదేశానికి పారిపోయారు. Because there was a great war in Jerusalem in AD 70.
70వ సంవత్సరంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేములో గొప్ప యుద్ధం జరిగింది. Jerusalem was completely destroyed. యెరూషలేము సమూలంగా నాశనం చేయబడింది. He ran to Italy with his wife. తన భార్యను తీసుకొని పారిపోయాడండి ఇటలీ దేశానికి. He went to Italy and he settled in a mountain called Mount Vesuvius. వెసరస్ అనే ఆ పర్వతం మీద అతడు స్థిరపడిపోయాడు. And finally that mountain blew up. చివరిగా ఆ యొక్క పర్వతం బద్దలైపోయింది. He died childless. పిల్లలు లేకుండానే చచ్చిపోయాడు. Herod's family came to an end. హేరోదు కుటుంబం అక్కడితో ముగిసిపోయిందండి. Finished. ముగిసిపోయింది, ఇక లేదు. ఇక How many generations? ఎన్ని తరాలు? How many generations? ఎన్ని తరాలండి? Is Exodus 20 verse 5 and 6 is true? నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు వాస్తవమేనా, సత్యమేనా? It's true. సత్యం. I can give more examples from the Bible. బైబిల్లో నుండి ఇంకా చాలా ఉదాహరణలు చెప్పగలను నేను. We don't need examples కానీ మనకు ఉదాహరణలు అక్కర్లేదండి. because there are some people who are in the curse right now. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు కూడా ఆ శాపం క్రింద ఉన్నారండి. Do you want to see 1000 generations? 1000 తరాలు చూడాలనుకుంటున్నారా? Do you want to see the blessings of God in your life? మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూడాలని ఇష్టపడుతున్నారా? First, మొదట you have to realize, మీరు చూడాలి, గమనించాలి ఏంటంటే, if you go through this list, ఈ పట్టికంతా మీరు చదివితే, let me say it once again, మరొకసారి చెప్తాను, ఈ మాట వినండి. mental and emotional breakdowns, మానసికంగా నీకు కలిగే ఆ ఇబ్బందులు, repeated chronic illness, మరి విపరీతంగా మాటిమాటికి వచ్చే రోగాలు, వ్యాధులు, barrenness, గుడ్రాలితనం, miscarriages, మరి గర్భస్రావాలు అయిపోవడం, marriage breakdowns, వివాహాలు బద్దలైపోవడం, financial insufficiency, ఆర్థిక సమృద్ధి లేకుండా లోటుగా ఉండటం, continuous debts, ఎప్పుడు తరచుగా అప్పుల్లో కూరుకుపోవడం, history of suicidal thoughts, లేదా ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలతో పీడింపబడే అనుభవాలు, suicide attempts, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు, drinking, తాగుడు, drugs, మత్తు పదార్థాలకు బానిసవ్వడం, pornography. ఈ అశ్లీల దృశ్యాలు, చెడు దృశ్యాలు చూసే దానికి అలవాటు పడటం, These are the signs. ఇవన్నీ ఒక సూచన అండి. The curse is operating in your life. నీ జీవితంలో శాపం పనిచేస్తుందన్న దానికి ఇవన్నీ సూచనలు. Failures, ఓటములు, poverty, బీదరికం, defeat. ఓటమి, These are the signs of curse in your family. నీ కుటుంబంలో ఒక శాపం పనిచేస్తుందని చెప్పడానికి ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి, గుర్తులుగా ఉన్నాయి. You don't have to worry. మీరు చింతించనక్కర్లేదు. Jesus Christ, He took all our curses upon Him. యేసుక్రీస్తు వారు ఈ సమస్త విధములైన శాపములన్నీ ఆయన తీసుకున్నాడు తనపైకి. He has taken all your sins and your transgression and iniquities upon Him. నీ పాపములు, నీ యొక్క అపరాధములు, నీ యొక్క అతిక్రమములన్నిటిని ఆయన శిలువ పైన మోసాడు. Listen very carefully now. జాగ్రత్తగా It's వినండి, very, very important. చాలా చాలా జాగ్రత్త. I'm going to pray now. నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. You might be asking, Pastor, I am a Christian. మీరు అనుకోవచ్చు, మీరు అనొచ్చు, పాస్టర్ గారు నేను ఒక క్రైస్తవునండి, I am saved. నేను రక్షించబడ్డానండి, Will that curse operate in my family? అయినా నా కుటుంబంలో శాపం పనిచేస్తుందంటారా? Listen very carefully. జాగ్రత్తగా వినండి. The day you accepted Jesus Christ, నువ్వు ప్రభువైన యేసయ్యను ఎప్పుడైతే అంగీకరించావో ఆ దినాన God had taken away all the curses. ఆ శాపాలన్నీ ప్రభు కొట్టేశాడు, తీసేశాడు. But I don't have to go details now. అయితే ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పడానికి లేదు. But some sins has to be pronounced. అయితే కొన్ని విధములైన పాపాలు, దాగున్నటువంటి ఆ పాపాలు అవి తొలగించబడాలి. Your fathers, నీ తండ్రులు, your mothers, నీ తల్లులు, your husbands, నీ భర్త who is not yet saved, ఇంకా రక్షణ పొందని వారు, your children, నీ పిల్లలు not yet saved, ఇంకా రక్షణ పొందని వారు, these sins has to be pronounced. ఈ పాపములన్నీ కూడా తొలగించబడాలి. Some things it has to be renounced. అవన్నీ రద్దు చేయబడాలి. Like somebody done a witchcraft, in your family against somebody else. నీ కుటుంబంలో ఉన్న వారెవరో ఇతరులకెవరికో హాని తలపెట్టడానికి చేతబడి చేసిన అనుభవాలు ఉండొచ్చు. It has to be renounced. అది ఒప్పుకోవాలి, రద్దు చేయబడాలి. I see in the family of Zacchaeus, జక్కయ్య కుటుంబాన్ని చూసినట్లయితే, God said, today the salvation is coming to your house. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసయ్య చెప్పినప్పుడు Immediately he renounces everything. వెంటనే అతడు చేసిన పొరపాట్లన్నీ ఒప్పేసుకున్నాడు. Something కొన్ని ఏవో you have to do on behalf of your father.
నీ తండ్రి పక్షంగా నువ్వు బాధ్యత తీసుకొని వాటిని పలకాలి, ఒప్పుకోవాలి. Because of your mother, నీ తల్లిని బట్టి, because of your brothers, నీ సహోదరులను బట్టి, because of your grandfather, నీ తాతల్ని బట్టి you can break it tonight. నీవు ఈ రాత్రి దాన్ని పలుకుట ద్వారా, ఒప్పుకొనుట ద్వారా, నువ్వు ప్రకటించడం ద్వారా విడుదల పొందొచ్చు. Because Daniel prayed for the place of Israel. ఎందుకంటే దానియేలు ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థించాడు. Nehemiah prayed for Israel. నెహెమ్యా ఇజ్రాయెల్ కొరకు ప్రార్థించాడు. You can pray for your family. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించొచ్చు. Lord, ప్రభువా, tonight ఈ రాత్రి when I hear this message, ఈ సందేశాన్ని వింటుండగా I can see curse in my family. నా కుటుంబంలో ఏదో శాపం పనిచేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. Tonight I want to break it. ఈ రాత్రి దాన్ని నేను బద్దలు కొట్టాలని కోరుచున్నాను. I believe it can be broken. నేను అది విరగొట్టగలనని నమ్ముచున్నాను. I believe I can be అది free. విరగొట్టబడుతుంది, నేను విడుదల పొందుకుంటానని నమ్ముచున్నాను. I am ready to renounce it right now. దాన్ని నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రాత్రి. If you are there here అలాగా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే, with this list of effects of curses, ఈ శాపం యొక్క ఫలితాలన్నీ ఎలాగ నిన్ను ప్రభావితం చేస్తాయో ఆ ఫలితాలన్నీ కూడా, ఆ పట్టికంతా కూడా, I tell you, don't look at others. నేను మీకు చెప్తున్నాను, ఇతరుల వైపు, పక్కవారి వైపు Don't చూడకండి. look at others. పక్కవారిని చూడకండి. If you want the curse to be broken in your life, నీ జీవితంలో శాపం కొట్టివేయబడాలంటే don't wait for others. ఇతరుల కొరకు చూడకు. Maybe this is the last moment for you. ఒకవేళ ఇదే నీకు చిట్ట చివరి అవకాశం కావచ్చు. Even I am not going to wait for anybody. నేను కూడా ఎవరి కొరకు చూడనిక. If you really want the curse to be broken tonight, మీరు నిజంగా ఈ రాత్రి శాపం విరగొట్టబడాలని కోరుకుంటే, poverty to be broken, బీదరికం కొట్టివేయబడాలంటే, debt to be broken, అప్పులు కొట్టివేయబడాలంటే, barrenness to be broken, ఆ యొక్క గొడ్రాల్తనం కొట్టివేయబడాలంటే, addictions to be broken, ఆ వ్యసనాలని విరగొట్టబడాలంటే, please stand immediately. దయచేసి ఉన్న పాటున ఇప్పటికిప్పుడే లేచి నిలబడండి. Let Satan see that. అపవాది చూచేటట్టుగా మీరు నిలబడండి. Stand లేచి immediately. వెంటనే లేచి నిలబడండి. All the people are standing. నిలబడ్డ వారందరూ Please come forward. దయచేసి ముందుకు I want to రండి. pray for each one of you. మీలో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేయడానికి Tonight is a ఇష్టపడుతున్నాను. night of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. Tonight is a night of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. God wants to deliver you. Take the chairs దేవుడు away. నీకు విడుదల ఇవ్వాలని కోరుచున్నాడు. Take this chairs away. Amen. ఆ Come on. కుర్చీలు తీసేయండి ఎవరైనా. Come on, brothers. Don't worry about it. మీరేం చింతపడకండి. We are going to break the curses. ఆ శాపాలను విరగొట్టబోతున్నాం. Amen. Where's the keyboard? Come on, play somebody keyboard. కీబోర్డ్ వారు ఎవరైనా ఉంటే వచ్చి Hallelujah. వాయించండి. Come on, come on, come on. We are going to break రండి the రండి, curses. ప్రార్థన చేయబోతున్నాం. We are going to break the curses. ఆ శాపాలు The విరగొట్టబోతున్నాం. curses of poverty. ఆ బీదరికం అనే శాపం, The curses of barrenness. ఆ గొడ్రాల్తనం అనే శాపాలు. I can feel somebody want to kill themselves. కొంతమంది ఎవరో తమను తాము The Lord is చంపేసుకోవాలనుకుంటున్నారు. speaking to me right now. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే. You want to kill yourself. మిమ్మల్ని మీరు You చంపేసుకోవాలనుకుంటున్నారు. want to die. You చచ్చిపోవాలనుకుంటున్నారు. don't want to live. బ్రతకడానికి But ఇష్టపడట్లేదు. the Lord says, అయితే ప్రభు అంటున్నాడు, I didn't create you to live. Die. నువ్వు చావడానికి నిన్ను సృష్టించలేదు, I want you to live. నువ్వు బ్రతకాలని కోరుచున్నాను. Tonight God is going to break the thought of suicide. ఈ రాత్రి ప్రతి విధమైనటువంటి ఆత్మహత్య సంబంధమైన ఆలోచనల నుంచి నీకు విడుదల In the ఇవ్వబోతున్నాడు. name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో. Come on, speak in tongues. అన్య భాషలో Come on, మాట్లాడండి. keep speaking tongues. అన్య భాషలో Come on, మాట్లాడుతుండండి. speak in tongues. అన్య భాషలో మాట్లాడండి. The power of God is coming upon you. దేవుని శక్తి మీ పైకి దిగి The వస్తుంది. power of God is coming upon you. దేవుని శక్తి మీ పైకి దిగి The వస్తుంది. power of God is coming upon you. దేవుని శక్తి నీ పైకి వస్తుంది. The power which breaks the curse. ఆ శాపాలు విరగొట్టే శక్తి నీ The మీదకి power that వస్తుంది. breaks the curse. శాపాలన్నీ విరగొట్టే శక్తి In the వస్తుంది. name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the powerful name of Jesus. శక్తిగల యేసు నామములో. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Could you please open your eyes and see me? ఒక్కసారి మీ కళ్ళు తెరిచి చూస్తారా? Please look at my eyes. నా కళ్ళ వైపు చూడండి. All look at my eyes. అందరు నా కళ్ళ వైపు చూడండి. Now what you are going to do is, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, remember what curse is in your family. నీ కుటుంబంలో ఏ శాపం పనిచేస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. You know what is the problem, right? నీకు తెలుసు సమస్య ఏంటో. నీ You know ఇంట్లో, what is the curse. నీ ఇంట్లో ఏ సమస్య ఉందో నీకు It తెలుసు. could be a poverty. అది Right? బీదరికం It కావచ్చు, could be a debt. అప్పులు కావచ్చు, It could be a sickness. రోగం కావచ్చు, Right? It could be something else. ఇంకేదైనా కావచ్చు. You know it, right? అది మీకు తెలుసు. Also, అలాగే you know who is the reason for that. దాని కారకులు ఎవరో కూడా మీకు తెలుసు. You know the person who is the person who started that. దాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు. It might not be you, అది నువ్వు కాకపోవచ్చు, or it might be you. లేదా నువ్వే అయి ఉండొచ్చు కారణం. It is not you. ఒకవేళ నువ్వు కాకుండా ఉంటే Don't worry.
చింతించొద్దు. Bring that person before you. ఆ వ్యక్తి ఎవరో నీ కళ్ళ ముందుకు It తెచ్చుకో. might be your grandfather. నీ తాతగారు కావచ్చు, It might be your forefather. నీ పూర్వీకులు కావచ్చు, Maybe your mother. నీ తల్లి కావచ్చు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Lord is revealing me something. ప్రభు ఒకటి నాకు బయలుపరుస్తున్నాడు. Somebody in your family, నీ కుటుంబంలో ఎవరో you borrowed some money. కొంత డబ్బు తీసుకొచ్చారు, అప్పు తీసుకొచ్చారు. It's not you, somebody else in your family మీరు కాదు, ఎవరో మీ ఇంటి వారు ఎవరో borrowed some money అప్పు తీసుకొచ్చారు, and డబ్బులు they didn't pay back. వారు తిరిగి చెల్లించలేదు. You didn't give back. ఆ అప్పు తిరిగి చెల్లించలేదు. Until you give back, అది అప్పు తిరిగి చెల్లించే వరదాకా the curse will be operating in your ఆ family. శాపం నీ కుటుంబంలో అలాగే కొనసాగుతూనే పనిచేస్తుంది. You might ask in your heart, మీ హృదయంలో మీరు అడగొచ్చు, how can I pay it? నేను ఎలా చెల్లించగలను? My father did it. నా తండ్రి చేసిన అప్పు My కదా అది. parents did it. నా తల్లిదండ్రులు చేసిన అప్పు How can I pay it? నేను ఎలా చెల్లిస్తాను? You know it. మీకు తెలుసు, అది You know it. మీకు తెలుసు. You inherit the debt of your father. మీ తండ్రి గారు చేసిన సంపాదించిన అప్పు మీకు తెలుసు. Like you inherit the blessings of the father, తండ్రి యొక్క ఆశీర్వాదాలు మీరు ఎలాగైతే you స్వాస్థ్యంగా inherit పొందుకుంటారో, the debts of your father. మీ తండ్రి గారు చేసిన అప్పులు కూడా ఒక సొత్తుగా You have to స్వాస్థ్యంగా pay it పొందుకున్నారు. back. మీరు తిరిగి చెల్లించాలి. Simply say to Lord, I am ready to pay. మీరు ప్రభుత్వం చెప్పండి, ప్రభువా నేను తిరిగి Tell చెల్లించడానికి to Lord, I సిద్ధంగా am ready ఉన్నాను. to pay, Lord. నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. But you might not have money in your hands. ఇప్పుడు మీ చేతిలో డబ్బు లేకపోవచ్చు, You don't have anything in your hands. ఏమీ లేకపోవచ్చు మీ దగ్గర, But be ready to pay. కానీ చెల్లించడానికి సిద్ధపడండి. God will make a source నీకు దేవుడు ఆధారం కలగజేస్తాడు, to pay it back. దాన్ని తిరిగి చెల్లించే Or కృపనిస్తాడు. else that person will come to you, లేదా ఆ వ్యక్తి నీ దగ్గరికి will వస్తాడు, say to you, నీతో అంటాడు, no need of giving it back. డబ్బులు తిరిగి చెల్లించనక్కర్లేదంటాడు, I will forgiving you. నిన్ను It is క్షమించేస్తానంటాడు. possible by God. దేవునికి సాధ్యమే ఇది. This is what God is saying to me. దేవుడు నాతో చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. I can see many people are affected because of idol worship. చాలా మంది ఈ యొక్క విగ్రహాలను బట్టి శాపము మీ జీవితంలో పని చేయడం, కుటుంబంలో పని చేయడం నేను చూస్తున్నాను. Some sacrifices has been done. కొన్ని బలులు మీరు అర్పించారు, Some blood sacrifices. రక్తార్పణ చేశారు. Your father, మీ తండ్రి కావచ్చు, Your mother, మీ తల్లి it's కావచ్చు, your family. మీ కుటుంబంలో They ఎవరో have done a blood sacrifice. రక్తార్పణ చేశారు, రక్త బలులు ఇచ్చారు, Cut animals. జంతువులను బలిచ్చారు. Because of that దాన్ని sacrifice, బట్టి శాపం పనిచేస్తుంది, the curse has been following. శాపము కొనసాగుతుంది. Don't worry. చింతించొద్దు. Tell to God. దేవుని చెప్పు, Remember that. దాన్ని జ్ఞాపకం We చేసుకో. are going to pray together. మనం కలిసి ప్రార్థన And చేయబోతున్నాం. God is going to break that curse right now. దేవుడు ఆ శాపాన్ని విరగొట్టబోతున్నాడు. Do you remember that? మీకు అది జ్ఞాపకం ఉందా? Some mistakes, ఏదో పొరపాటు, some sins of your forefathers, మీ తాత ముత్తాతలు చేసిన కొన్ని పాపాలు you're going to say out of your mouth. దాన్ని మీ నోటితో మీరు And ask God, ఒప్పుకోబోతున్నారు. Lord, ప్రభువా, forgive my father. నా తండ్రిని క్షమించు, Forgive my mother. నా తల్లిని క్షమించు, Forgive my parents. నా తల్లిదండ్రులను Forgive my క్షమించు, నా forefathers. పూర్వీకులను క్షమించు, Forgive us, oh God. మమ్మల్ని క్షమించు నాయనా. You pray for your family. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన Come on, చేయండి. lift your hands and pray. చేతులు పైకెత్తి Start ప్రార్థించండి. praying. ప్రార్థించడం మొదలు పెట్టండి. Start praying. ప్రార్థించండి, Start praying. ప్రార్థించండి. Ask God, Lord, దేవుని అడగండి, ప్రభా forgive us. నన్ను మమ్మల్ని క్షమించండి, Forgive us. మమ్మల్ని క్షమించండి, Forgive us. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి, నా కుటుంబాన్ని క్షమించండి, నా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని క్షమించండి, నా పూర్వీకులు చేసిన పాపాన్ని క్షమించండి ప్రభువా, క్షమించండి, దయచేసి క్షమించండి. నేను ఒప్పుకుంటున్నానయ్యా, వారి పక్షంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, Yes. వారి పక్షంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా. Yes. క్షమించు నాయనా, Yes, తండ్రి క్షమించు, Yes. తండ్రి క్షమించు, Yes. తండ్రి క్షమించు, Have mercy. కనికరించు నాయనా, Have mercy. కనికరించు నాయనా. Have grace upon these people. ఈ ప్రజల మీద నీ కనికరం చూపించు తండ్రి. Forgive their sin, Lord. వారి పాపాలన్నీ క్షమించు, Forgive their iniquity. వారి అపరాధములన్నీ క్షమించండి, Forgive their transgression. వారి దోషములన్నీ క్షమించండి నాయనా. Have mercy. వారిని కనికరించండి. Pour out your mercy upon these people. ఈ జనుల మీద నీ కనికరాన్ని కుమ్మరించండి. Pour out your mercy upon these people. ఈ ప్రజలందరిపైన నీ కనికరాన్ని కుమ్మరించండి. Place your hands on your head. మీ తల మీద చేయి పెట్టుకోండి అందరూ. Oh, place your hands on your head. మీ తలల మీద చేయి పెట్టుకోండి. Place your hands on your head. మీ చేతులు పెట్టుకోండి తల మీద. Say it right now. ఇప్పుడు చెప్పండి అందరూ. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the blood of Jesus. యేసు రక్తములో, In the blood of Jesus. యేసు రక్తములో I break నేను విరగొడుతున్నా.
every curse, ప్రతి శాపములను విరగొడుతున్నాను. curse of poverty, బీదరికం అనే శాపం, curse of debts, అప్పులనే శాపం, curse of sickness, రోగం అనే శాపం, curse of barrenness, గొడ్డాలితనం అనే శాపం, curse of sins, పాపముల శాపం, curse of mental breakdowns, మానసిక ఇబ్బందులతో కూడిన curse శాపం, of marriage breakdowns, వివాహాలు రద్దయిపోయే ఆ curse of శాపాలు, divorce, ఆ విడాకులు తీసుకునే శాపాలు be broken, విరగొట్టబడును గాక, be broken, విరగొట్టబడును be గాక, broken, విరగొట్టబడును in గాక. the name of Jesus, యేసు నామములో, in the blood of Jesus, యేసు రక్తములో I release it, ఆయన విడుదల I చేయండి. release your people, ఈ Lord, జనులను విడుదల I ప్రకటిస్తున్నాను. release your people, నీ జనులకు విడుదల I ప్రకటిస్తున్నాను. release your people, నీ జనులకు విడుదల right ప్రకటిస్తున్నాను. now, ఇప్పుడే, right now, ఇప్పుడే, right now, ఇప్పుడే, come out, ఇప్పుడే come out, బయటికి రండి. every curse, ప్రతి శాపం బయటకు come out వచ్చును right గాక. now, ఇప్పుడే బయటికి రా. in the name of Jesus. యేసు నామములో You have no authority, నీకు అధికారం లేదు. you have no authority, నీకు అధికారం లేదు. you have no authority, నీకే అధికారం no లేదు. authority No అధికారం over లేదు. this people. నీ ప్రజల మీద అధికారం Be లేదు. delivered, విడుదల కలుగును గాక. be delivered, విడుదల పొందండి. be delivered, విడుదల పొందండి. blessings, ఆశీర్వాదాలు, blessings ఆశీర్వాదాలు coming down, దిగి వస్తున్నాయి, coming down, దిగి వస్తున్నాయి, coming దిగి down వస్తున్నాయి. upon you, మీ పైకి వస్తున్నాయి, upon you, మీ పైకి వస్తున్నాయి, upon you. మీ మీదికి వస్తున్నాయి, Shakaraga, మీ laga, మీదికి ఆశీర్వాదాలు వస్తున్నాయి. Yes. దేవుడు ఆశీర్వాదాలు దింపుచున్నాడు. Yes. మీ జీవితంలోనికి విడుదల Yes. చేస్తున్నాడు. Yes. శాపం నుంచి మీకు Yes. విడుదల, ఆశీర్వాదం విడుదల అవుతుంది. దేవుని వద్ద నుండి ఆశీర్వాదం దేవుడు విడుదల చేస్తున్నాడు. పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. Right. విడుదల, Right. విడుదల, 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 Bless, bless. విడుదల, విడుదల పొందుకోండి. Hallelujah. Shakatagaragadagadaga. Bless